మీరిద్దరు వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఎవరో ఏదో చెప్పారని మీరు అలా అనుకొని నన్ను అడగడం తప్పది. అంటే తనకి నీకు లేదంటారు. మీరు పద్దాక ప్రతి గుచ్చి తనకి అతను ఎందుకు అది అడుగుతున్నారు? వేరే టాపిక్స్ ఏం లేవా? వాటి గురించి అడగండి, నేను చెప్తాను. నన్ను పిలిపించింది దానికోసం పిలిపించారు మీరు. కరెక్ట్ కాదు సార్. పర్మిషన్ ఇచ్చారు నాకు. పర్మిషన్ ఇచ్చింది మీరు అంటే ఇలాంటివన్నీ అడుగుతారా? నాకేం తెలుసు ఇలాంటివన్నీ అడుగుతారా క్వశ్చన్స్? ఆ రోజు ఆ సాంగ్ చేస్తున్నప్పుడు ఆ హీరో మిమ్మల్ని ఆల్మోస్ట్ కొట్టినంత పని చేశాడంట. శేఖర్ మాస్టర్ ఈ రేంజ్కి వచ్చేంత క్వాలిఫికేషన్ ఉందా? ఆ మూమెంట్ మీకంటే బాగా ఒక డాన్సర్ వచ్చి చెప్పాడని నాకు తెలిసింది. మీకు సంబంధం లేని మ్యాటర్, మీకు సంబంధం లేదు. ఇప్పుడు నన్ను పిలిపించింది ఇలా అడగడానికా? ఇప్పుడు నేను మిమ్మల్ని వస్తారా చెప్పండి. మీరు మాట్లాడేది నోరు ఉంది కదా, మీడియా ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడతాం కాదు, అది పెట్టుకొని మాట్లాడండి. తెలుగు ప్రేక్షకులు చూడని మూమెంట్స్ని ఆ హిందీ సాంగ్స్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు, ఏ కొరియన్ సాంగ్స్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అన్నది ఒకటి ఉంది. ఎంతవరకు నిజం? నా ఇష్టం అయ్యా, నా ఇష్టం వచ్చింది చేస్తా. నీకు వచ్చా డాన్సు? నీకు వచ్చా? వస్తే లేచేయి, లేచి వస్తే చేతకాని పని మాట్లాడకూడదు. ఎవడో చెప్పాడని చెప్పి నీకు వస్తే చెయ్యి, రా వచ్చి చెయ్యి, ఏదో మూసుకొని కూర్చో. వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను ఒక కొరియోగ్రాఫర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఓకే ఫస్ట్ టైం కదా నా షోలో. ఇంటర్వ్యూస్ అన్ని చాలా చూసానండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇలా మీ ఇంటర్వ్యూస్ నేను పాత చూశాను కొన్ని. రెగ్యులర్గా వచ్చే అమ్మాయిలు ఆకలి టాపిక్ పక్కన పెట్టేసి అమ్మాయిలు ఆకలి ఇదేదో బాగుందండి. వేరే టాపిక్స్, కొంచెం కొత్త టాపిక్స్ అయినా మాట్లాడుకుందాం. ఓకే అండి. మీరేం భయపడక్కర్లేదు, దీనిలో ఏం కాంట్రవర్సీ ఉండదు. ఓకే థ్యాంక్ యూ. ఓకే సార్, మనం మ్యాక్సిమం టెక్నికల్ క్వశ్చన్సే నేను కాన్సన్ట్రేట్ చేశాను దీంట్లో. అంటే ఒక కొరియోగ్రఫర్కి ఉండాల్సిన ముఖ్యమైన సెన్స్ ఏంటంటే, యాక్చువల్ అంటే ఏంటంటే ఒక మామూలుగా ఒక గొప్ప డాన్సర్ గొప్ప కొరియోగ్రఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, అవుతాడని గ్యారంటీ లేదు. అలాగే ఒక గొప్ప కొరియోగ్రఫరు అంత గొప్ప డాన్సర్ అయ్యి ఉండాల్సిన అవసరం కూడా లేదు అని నేను అనుకుంటాను. అవును కదా? అంటే ఏంటి అంటే ఒక గొప్ప డాన్సర్ గొప్ప కొరియోగ్రఫర్ ఎందుకు అవ్వలేడు అంటే ఏంటి ఆ సెన్స్ ఏంటి? ఆ క్యాచ్ మీరు క్యాచ్ చేసే సెన్స్ ఏంటి? యాక్చువల్లీ నేను ఒక గొప్ప డాన్సర్ అంటే ఆ డాన్స్ వరకే చేస్తాడండి తను. కొరియోగ్రఫీ ఏంటంటే మెయిన్ డాన్స్, ఏ కొరియోగ్రఫీ, ఫైట్ కొరియోగ్రఫీ, డాన్స్ కొరియోగ్రఫీ ఏదైనా ఏంటంటే విజువల్ బ్యూటీ అండి. మనం చేసే ఒక కొరియోగ్రఫీ, ఇప్పుడు సాంగ్ ఉందండి, సాంగ్ కొరియోగ్రఫీ చేస్తాం, ఓన్లీ డ్యాన్స్ ఆడిచ్చామంటే అది ఎవరైనా చేస్తారు, మన స్టేజ్ మీద ప్రతి ఒక్కరు చేస్తారు, ఇది చేస్తారు. కానీ ఆ మీనింగ్ పట్టుకుని చేయటం, లేదంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు క్రియేట్ చేసి చేయటం, అది రెగ్యులర్గా ఉండకుండా మళ్ళీ షార్ట్ బ్యూటీ జనరల్గా ఎక్కడ కెమెరా సెంటర్ గుండి చేస్తే అలా కాకుండా ఎక్కడ పెడితే బాగుంటుంది, ఆ సెన్సిబుల్నెస్ అండి, అది తెలిసిన వాళ్ళే కొరియోగ్రాఫర్స్ అండి. ఓకే ఓకే, అది మీరు అన్నట్టు అది 100% కరెక్ట్ అండి. గొప్ప డాన్సరు కొరియోగ్రాఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, గొప్ప కొరియోగ్రాఫరు పెద్ద గొప్ప డాన్సర్ అవసరం లేదు. కానీ గొప్ప డాన్సరు గొప్ప కొరియోగ్రాఫర్ కలిస్తే పెద్ద కొరియోగ్రాఫర్ అవుతారు. అంటే ఇప్పుడు మామూలుగా కొంతమంది చూస్తుంటాం, కృష్ణవంశీ గారు, రాఘవేంద్రరావు గారు కొరియోగ్రాఫర్ లేకుండానే కంపోజ్ చేస్తుంటారు. అవునండి, జస్ట్ లైక్ సెన్స్ అంటే అంతేగా? సెన్స్ అండి మెయిన్, కరెక్ట్. ఇప్పుడు అదే సెన్స్ కొరియోగ్రాఫర్కి ఉండి అతను డాన్స్ చేస్తా ఇతని స్పెషల్ ఏదైనా ఉంటే అది మీరు అన్నట్టు బెస్ట్ కొరియోగ్రాఫర్ అండి. అంటే ఓన్లీ డాన్స్ చేస్తే ఈ సెన్స్ లేకపోతే ఎలాగండి? ఇప్పుడు కెమెరా సెన్స్ కానీ ఎక్కడ ఏం పెట్టాలి, ఏ షాట్, ఇప్పుడు కొన్ని వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేసే షాట్కి టైట్ క్లోజ్ పెట్టాలి, ప్రొఫైల్ క్లోజ్ పెట్టాలా, అవన్నీ తెలిసినోడే కొరియోగ్రాఫర్ అండి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి మామూలుగా ఒక రైటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ సపోజ్ ఏ ప్లేన్లోనో ట్రైన్లోనో జర్నీ చేస్తున్నప్పుడు సడన్గా థాట్ వస్తే రైటర్ వాడు పేపర్ మీదనో లేకపోతే ఏదో విధంగా క్యాప్చర్ చేసుకుంటాడు, సేవ్ చేసుకుంటాడు. అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ సడన్గా ఏదైనా జర్నీ చేస్తుంటే ఒక ట్యూన్ వస్తుంది, కాపీ చేసుకుంటాడు, రికార్డ్ చేసుకొని పెట్టుకుంటాడు, లేదంటే వాళ్ళు నోట్స్ రాసుకుంటారు. అలా ఒక కొరియోగ్రఫర్కి ఇమాజినేషన్లో ఒక స్టెప్ తట్టే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే ఎలా సేవ్ చేసుకుంటారు మీరు? అది 100% కరెక్ట్ అండి మీరు అడిగింది. ఇప్పుడు మాకు కూడా ఒక్కోసారి నిద్రపోతామండి, నిద్రలో ఏదో మూమెంట్ ఏదో ఐడియా వస్తుంది, లెగ్ ఇలా చేసి ఎలా చేసాడని
అంటే ఒక్కోసారి నిద్రలో లెగలేం, అవును. కానీ ఆ టైంలో లెగిసి నేనైతే అలా చేసిన రోజులు చాలా ఉన్నాయండి. అంటే నిద్రపోతా ఉంటే ఏదో ఐడియా వస్తుందండి, ఏదో ఐడియా వస్తే మళ్ళీ మార్నింగ్ మర్చిపోతామో ఏమో అని మళ్ళీ లేచి వచ్చి నాకేమనుకున్నాను కళ్ళలో ఆ టైప్ చేసేసి పర్లేదు అనకంటే ఇదివరకు మాకు వీడియోస్ లేవు. ఇప్పుడు ఏంటంటే పగల టైం అయితే మా మిస్సెస్ని కానీ మా పాపని బాబుని కానీ షూట్ చేయమని చెప్తాం, అది లేకపోతే నేనే కెమెరా అలా పెట్టి అంటే మళ్ళీ మర్చిపోకుండా అది చేసి మళ్ళీ వెళ్ళి పడుకుంటాం. అలా చేసిన అలాగే ఇంకోటి మనకి ఎక్కువ ప్రాక్టీస్లు ఎక్కువ వస్తాయండి. అంటే ఒక మ్యూజిక్కి ఒక 10 అనుకుంటాం, ఒకసారి 2 అనుకోవచ్చు, 4 అని 5 అనుకోవచ్చు. చేస్తుంటే ఎక్కదు, ఇది బాగాలేదురా ఇంకోటి చేద్దాం అని ఇంకోటి చేస్తాం, ఎక్కదు. కానీ అవన్నీ నేను షూట్ చేసి పెట్టుకుంటాను, వేరే ఎక్కడో కనెక్ట్ అవుతాయి. అంటే ఈ మ్యూజిక్ కరెక్ట్ యాప్ట్ అవ్వకపోవచ్చు నేను చేసింది, మళ్ళీ తర్వాత నాకు అనిపిస్తుంది మూమెంట్ బాగుంది ఎందుకు యాప్ట్ అవ్వలేదు, అది వేరే మ్యూజిక్ చేస్తాను నేను, అదే మళ్ళీ కరెక్ట్ యాప్ట్ అవుతాయి. అలా మనం చేసినవన్నీ ఇప్పుడు ఏ కష్టం ఎక్కడికి పోదండి, మనం చేసినవన్నీ మనకు బ్యాంక్ బ్యాలెన్సే, మన తర్వాతనే చేసుకోవచ్చాయి. అలా నేను ఎప్పుడు షూట్ చేసి నేను 4-5 చేసి పెట్టుకున్నా, నేను మొబైల్లో షూట్ చేసి పెట్టుకుంటానండి. ఓకే. అంటే అలా మీరు అలా లేజినెస్ వల్ల కావచ్చు, ఇంకో క్యాప్చర్ చేయలేని పరిస్థితులలో ఉండడం కావచ్చు, అలా మిస్ అయిన గొప్ప స్టెప్స్ ఏమైనా ఉన్నాయా? 2-3 ఉన్నాయండి. అయ్యేంటి నాకు ఇప్పుడు గుర్తుండదు, అంటే అదే ఏదో అనుకుంటాను, అంటే ఎవరు లేక షూట్ చేయకపోవటమో ఏదో పని మీద చేయడం, ఒకసారి స్నానం చేసేటప్పుడు గుర్తొస్తాయి, అటే ఏం చేయలేము, ఏదో అనుకుంటే బయటకు ఏమనుకున్నారో మర్చిపోయాం అనుకుంటాం. మంచి మంచి స్టెప్స్ మిస్ అయిపోయి ఉన్నాయండి. దీనికి ఏంటి సొల్యూషన్ మరి? ఇంకేం లేదు, దానికి తగ్గ ఇంకా వస్తాయండి. మనం ఆలోచిస్తూ ఉంటే వస్తాయి, ఆలోచించిపోతే రావు, ఆలోచిస్తూ ఉంటే ఇంకా వస్తాయి. అండ్ ఇంకోటి మ్యూజిక్ పరంగా, మ్యూజిక్ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ పరంగా ఆయనతోటి ఒక కొరియోగ్రాఫర్ ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారు? అంటే సపోజ్ మీరు ఒక కాన్సెప్ట్ అనుకుంటారు, దాంట్లో ఈ కాన్సెప్ట్లో ఈ బిట్ ఉంటే బాగుంటుంది, ఈ బీజిఎంలో ఇంత ఉంటే బాగుంటుంది అని మీరు అనుకొని మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఇన్వాల్వ్ అయ్యి చెప్పిన సంఘటనలు ఉంటాయా? లేదండి, ఎప్పుడైనా సాంగ్ కొట్టించి డైరెక్ట్గా తీసుకొస్తారు. అంటే కొరియోగ్రాఫర్ వెళ్ళమండి, డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కూర్చొని వాళ్ళు ట్యూన్ రెడీ చేసుకొని సాంగ్ తీసుకొస్తారండి. ఆ సాంగ్ విన్నప్పుడు డైరెక్టర్ ఏమైనా అడిగితే మాస్టర్ దీంట్లో ఏమైనా ఏ బిట్టని బాగుందా, ఇంకేమైనా కావాలని అడిగితే ఏమైనా అనిపిస్తే చెప్తామండి. నేను ఒకవేళ ఆయన అడగపోయినా సార్ ఇది అవసరం లేదా మీ మ్యూజిక్, దీనికి ఇక్కడ కొంచెం ఫాస్ట్గా ఉంటే బెటర్ ఏమో, ఎందుకంటే ఇప్పుడు స్లోగా వచ్చింది కదా, అలా సజెషన్స్ ఇస్తాం. కానీ షూర్ కదా మేము చెప్పేదే పెట్టాలి అన్నట్టు అదేం లేదండి, ఫైనల్ కాల్ డైరెక్టర్దే. అంటే ఈ బిట్ కావాలని సెపరేట్ ఇన్సర్ట్ చేసి ఇక్కడైతే ఈ బీట్ ఉంటే బాగుంటుందండి అని మ్యూజిక్ డైరెక్టర్ చెప్పడం అలా ఏముండదు? మనం మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాలి. అది నాకు అది వచ్చిందంటే మన ఖైదీ నెంబర్ 150లో అండి ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉందండి, బెల్ట్ మూమెంట్ టట్టా అని చిరంజీవి సార్ చేసి, అది థర్డ్ బీజియంలో చరణ్ గారు వచ్చినప్పుడు యాక్చువల్ ఫస్ట్ లేదండి, నాకు అనిపించింది ఇక్కడ చరణ్ సార్ ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది అనిపించింది. అది నేను డైరెక్టర్ గారికి చెప్పానండి, డైరెక్టర్ గారికి నచ్చి అప్పుడు దేవి గారికి చెప్పారు. దేవి గారు అప్పుడు ఆయన వచ్చారు సెట్కి కూడా, బాగుంది మాస్టర్ అని కొట్టి పంపించారండి. అది అంటే అది కూడా ఏంటంటే కొన్ని అలా కలుస్తాయి. అంటే అది చేసినప్పుడు బీజం ఉంది, బీజం ఇద్దరు కలిసి ఆ మ్యూజిక్తో ఆ బిట్టి చేస్తే చాలా బాగుంటుంది అనిపించి చెప్తే ఆ మ్యూజిక్ కొట్టించారండి. సినిమాలో కూడా ఉంది అది. అంటే అలా కొన్ని సిచ్యువేషన్లో డైరెక్టర్ గారికి చెప్పగలం, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఓకే. కరెక్ట్గా చెప్పండి, ఆ స్టెప్ టట్ బిట్ ఉంది కదా, దాన్ని ఇద్దరిట్లో ఎవరు ఫాస్ట్గా నేర్చుకున్నారు కరెక్ట్గా చెప్పాలి. అదే చెప్తున్నానండి. అంటే ఆల్రెడీ చిరంజీవి సార్ 2 days నుంచి అది చేశారండి సిగ్నేచర్ మూమెంట్. అచ్చా ఓకే. అంటే చేసిన తర్వాత థర్డ్ టైము చరణ్ సార్తో చేయాల్సింది. అంటే చరణ్ సార్ చేస్తున్నప్పుడు చరణ్ సార్ కూడా వచ్చి నాన్న ఇలా సార్ చెప్తున్నారు, నాకు అది చూసినప్పుడు హ్యాపీ ఫీల్ అయిందండి. నేను చెప్పింది చరణ్ సార్ చెప్తున్నారు, హ్యాపీ ఫీల్ అయ్యింది. వాళ్ళకి చాలా బాగా క్లిక్ అయింది కదా స్టెప్. అవునండి. ఇందాక కూడా అడిగారు కదా కొన్ని మూమెంట్స్ మీరు అలా మిస్ అయిపోతారే అనుకో, ఇప్పుడు బెల్ట్ మూమెంట్ ఉంది అది అనుకోలేదండి, ఆ మ్యూజిక్ వస్తే ఊరికి అలా అనిపించింది చేసాం. దానికి 4-5 రకాలు చేసుకున్నాను నేను. అక్కడ స్పాట్లో చేస్తారా లేకపోతే మ్యూజిక్ విన్నప్పుడు మాకు ఇస్తారు కదా 2-3 days ముందు, అప్పుడు మేము ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు వచ్చేయాల. అలాగే మ్యూజిక్తో పాటు మనకి ఏదో కొత్త మూమెంట్స్ ఐడియా వస్తాం. మీరు క్లాసికల్ కూడా నేర్చుకున్నారా? క్లాసికల్ నేర్చుకోలేదు కానీ నేను రాకేష్ మాస్టర్ గారు నేర్చుకున్నప్పుడు ఆయన క్లాసికల్ డిప్లొమా చేశారండి. ఆయన బేసిక్స్ నేర్పించేవాడు క్లాసికల్, అందుకే మనం పక్కా క్లాసికల్ అయితే నేర్చుకోవాలి.
అండ్ మీరు ఒక గ్రూప్ డాన్సర్ స్టేజ్ నుంచి వచ్చారు అవునండి? గ్రూప్ చేశారు మీరు? గ్రూప్ చేశానండి. ఓకే. చేస్తున్నప్పుడు మీ తోటి గ్రూప్ డాన్సర్స్ ఇప్పుడు మీరు మాస్టర్ అయినాక కూడా ఇంకా కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి, ఉన్నారు కదా, చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అంటే ఈగోస్ ఉంటాయా లేకపోతే ఏంటి, ఎలా ఉంటుంది మీ రిలేషన్? అది యాక్చువల్లీ ఫస్ట్ నేను డాన్సర్గా ఉన్నప్పుడు అంటే వస్తాను, ఫ్రెండ్లీగానే ఉండేవాడు, అందరూ బాగానే ఉండేవాళ్ళు. ఏదైనా ఉంటే పెద్దోళ్ళు అంటే ఇటు రారా, ఇటు వెళ్ళరా ఇవి అంట. కానీ అలాంటిది ఇప్పుడు అలాంటి వాళ్ళు అంటే ఊరికే మాస్టర్ గారండి సాంగ్ ఏమైనా ఉంటే చెప్పండి, కొంచెం సీనియర్ డాన్సర్స్ ఉంటారు కదా మీ సాంగ్లో ఉన్నప్పుడు చెప్పండి అంటే అందరూ పైకి రావాలని లేదు కదండి. అంటే మేము కళ్ళారా చూసాం, మాతో పాటు ఫ్రెండ్స్గా ఉండి మాతో పాటు చేసిన వాళ్ళు. అప్పుడు కొంచెం పెద్ద గ్రూప్స్ ఏమైనా ఉన్నప్పుడు లేదంటే ఆ క్యారెక్టర్ అంటే ఏజ్ క్యారెక్టర్స్ కొంచెం వచ్చినప్పుడు ఆ టైప్ వాళ్ళని తీసుకుంటామండి. వాళ్ళు అలా హ్యాపీ ఫీల్ అవుతారు. నా విషయంలో చాలా హ్యాపీ, కళ్ళ ముందు చూసాం మీరు ఎదగటం. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా వస్తారని. ఫస్ట్ ఎంత కష్టపడ్డారో, ఏం చేశారో, డాన్సర్గా ఉన్నారు అంటే అందరికీ రాదు కదండి. చూసాము. నాకు కూడా సాంగ్ వాళ్ళు వచ్చినప్పుడు చూసినప్పుడు తెలియని హ్యాపీనెస్ అండి. అంటే వాళ్ళతో పాటు ఉన్నాను, మళ్ళీ వాళ్ళు నా దగ్గర వర్క్ చేస్తున్నారు, ఇది అనేది చిన్న హ్యాపీనెస్ అండి. మీరు మామూలుగా అంటే ఒక డాన్సర్ తన ఒక ఎయిమ్ తోటి చేయడం అంటే అరే రేపు ఫ్యూచర్లో నేను కొరియోగ్రఫర్ అవ్వాలరా అని అనుకున్న చేసే డాన్సర్కి అండ్ ఈ పూట గడిస్తే చాలు ఇప్పుడు ఏదో వస్తుంది 700 2000 ఎంతో వస్తుంది చల్రా అన్నట్టుగా నడిపించే వాళ్ళకి వాళ్ళు ఉన్న లక్షణాలలో తేడా ఏముంటుంది? ఆ ఇద్దరికి వేరియేషన్ ఏముంటుంది? మీరు అందరినీ చూసుంటారు కదా, ఎంతోమందిని చూసుంటారు. ఎందుకు అంటే ఒక డాన్సర్ కొరియోగ్రఫర్గా ఎందుకు అవ్వలేకపోతున్నాడు? నేను ఫస్ట్ నా గురించి చెప్తానండి. చెప్పండి. నేను డాన్సర్ చేసినప్పుడు నేను డాన్సర్ చేసినప్పుడు నాకు అంటే కొరియోగ్రాఫర్ అవ్వాలి ఇది లేదండి. అప్పుడు నేను రాకేష్ మాస్టర్ గారు అసిస్టెంట్గా చేస్తానండి. అంటే డాన్సర్ ఉన్నప్పుడు ఏంటంటే నేను డాన్సర్గా ఉన్నా, డ్యాన్స్ బాగా చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి డాన్సర్ పేరు తెచ్చుకోవాలి. మాస్టర్ నన్ను నువ్వు తప్పు చేస్తున్నావు అని అనకూడదు, మాస్టర్ నన్ను బాగా మెచ్చుకోవాలి, నేను చేసే మూమెంట్ బాగుండాలి, ఇంకెలా చేస్తే బాగుంటుంది, ఆ ఇదిలో ఉండేవాడిని. వన్స్ నేను అసిస్టెంట్ వెళ్ళిన తర్వాత అసిస్టెంట్గా ఉన్నప్పుడు నాకు కెమెరా వర్క్ కూడా తెలియదండి. అసిస్టెంట్ ఉన్నప్పుడు నా డ్యూటీ ఏంటంటే మాస్టర్ నాకు మూమెంట్ చెప్పారు, నేను ఆ మూమెంట్ హీరోయిన్కి చెప్పాలి. వాళ్ళు బాగా చేస్తే నేను హ్యాపీ, ఎందుకంటే నేను నేర్పిస్తున్నాను కదా, వాళ్ళు బాగా చేయాలి స్క్రీన్ మీద, నేను ఎలా చేస్తానో వాళ్ళు అలా చేయాలి. ఆ తప్పన ఉండేదండి నాకు అసిస్టెంట్గా ఉన్నప్పుడు. అందుకే అప్పుడు నాకు కొరియోగ్రాఫర్ అవ్వాలి ఇది లేదండి. అలాగే వన్స్ నేను కొరియోగ్రాఫర్ అంటే మాస్టర్ డైరెక్షన్లో దిగినప్పుడు నేను కొరియోగ్రాఫర్ అయ్యానండి. నేను కొరియోగ్రాఫర్ అవుతున్నప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు కొరియోగ్రాఫర్ని. అప్పుడు నేను కెమెరా వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ చేశానండి. అంతవరకు నాకు లెన్సులు కానీ ఏం తెలియదండి. అప్పటి నుంచి స్టార్ట్ చేసి చిన్న సినిమాలు చేస్తే ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. అలాగే మీరు అన్నట్టు కొంతమంది చాలరా ఈ పూట గడిస్తే చాలు, సాయంత్రం వచ్చిన బేటాలు వచ్చినా ఓకే బీర్ వేద్దాం, లేదంటే ఒక ఆర్డర్ తీసుకుందాం, మనం తాగుదాం, బిర్యానీ తిందాం, అలా అనుకునే వాళ్ళు ఉన్నారండి. అలా అనుకునే ఉన్నవాళ్ళు అక్కడే ఉంటారండి. చెప్తున్నాను కానీ లేదు, మాస్టర్ చెప్పేది చెయ్యాలి, కానీ నేనేదో అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఇప్పుడు కొద్ది గొప్ప పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారండి కొంతమంది. ఇలా మీరు ఈ విషయం చెప్పారు, కొరియోగ్రాఫర్ అవ్వాలి అని ఎయిమ్ ఉన్నాను. కొరియోగ్రాఫర్ అవ్వాలని ఎయిమ్ ప్రతి ఒక్కరికి ఉంటుందండి, ఆల్మోస్ట్ చాలామందికి ఉంటుంది. అందరూ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదంటే దానికి తగ్గ కృషి చేయరండి. నేను కొరియోగ్రాఫర్ని, కూర్చొని ఇట్రారా తీసుకురా, వాటర్ తీసుకురా అలా ఉంటే అంటే ప్రతి ఒక్కరు చేస్తారండి. ఒక సినిమాలో సాంగ్ వస్తే కొరియోగ్రాఫర్ ఎవరైనా, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు ఎంత కష్టపడాలి, అలాగా అవి కూడా ఉండొచ్చండి చాలామంది. అంటే హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఫలితం లేదు అనేది మాత్రం లేదండి, డెఫినెట్గా దొరికిద్దండి. ఇప్పుడు కాకపోతే రేపు పొద్దున ఇంకొంతకాలం అయినా ఎవరో ఒకరు ఇస్తారండి డెఫినెట్గా. అండ్ ఒక డాన్సర్ లైఫ్ స్పాన్ ఎంత అంటే, స్పాన్ మీన్స్ ఆ డాన్సర్ స్పాన్ ఎంత ఉంటుంది? డాన్సర్ మ్యాక్సిమం అయితే అండి ఇప్పుడు 20 yearsలో వచ్చాడు అనుకోండి, మా అయితే 15 years 20 years 40 వరకు అంటే డాన్సర్గా. ఆ తర్వాత అంటే ఇంకా సీనియర్ డాన్సర్గా అలాగా. ఇంకోటి ఏంటంటే ప్రతి డాన్సర్కి కొంత ఇదైన తర్వాత ఈ సపోర్ట్ చేయండి. ఈవెన్ ప్రతి డాన్సర్కి, నాకే కానీ ఇంకా పెద్ద మా ప్రభు మాస్టర్కే కానీ ఎవరికైనా అన్నీ మేము డ్యాన్స్ కంటిన్యూ చేస్తాం, కానీ కేర్ తీసుకొని దాని తగ్గ ఫుడ్ తీసుకుంటే కొంతకాలం బాగుంటుందండి. మామూలుగా డాన్సర్కి అంటే రెమ్యూనరేషన్స్ ఎలా ఉంటాయండి బేసిక్ నుంచి టాప్? డాన్సర్కి ప్రతి డాన్సర్కి ఒకటే రేట్ అండి.
ఇప్పుడు అది మన పెద్ద హీరోస్ చేయనండి, చిన్న హీరోస్ చేయనండి, దాంట్లో అది ఉంటుందిగా గ్రేడ్, ఏ గ్రేడ్, బి గ్రేడ్. లేదండి. కానీ దీంట్లో ఏంటంటే అసిస్టెంట్ ఉంటారండి, మాస్టర్ అసిస్టెంట్స్ ఇద్దరు ఉంటారు. అసిస్టెంట్స్కి పర్ కాల్ షీట్ వాళ్ళకి 3300 ఉంటుందండి అసిస్టెంట్కి. అలాగే ఇన్ఛార్జ్కి అంతే 3300. డాన్సర్కి ఫస్ట్ 1 డే జరిగితే 3000 చేంజ్ ఉందండి, 3200 ఉందండి. సెకండ్ డేకి 2000 యాడ్ అవుతుందండి. థర్డ్ డేకి 1700 యాడ్ అవుతుందండి. ఓకే, అలా 3 డేస్కి. నెక్స్ట్ 4th డే వచ్చే కాడి నుంచి 2000 పెరిగిద్దండి. 5th డే అయితే ఇంకో 2000 ఎక్స్ట్రా అలా ఉంటుందండి. అర్థం కాలేదు అంటే 3000 సెకండ్ డే వచ్చి తగ్గుద్దేనా? నాకు అర్థం కాలేదు. సెకండ్ డే ఫస్ట్ డేకి మాత్రమే పెరుగుద్ది, సెకండ్ డే తగ్గుద్ది, సెకండ్ డే తగ్గిద్ది, థర్డ్ డే ఇంకా థర్డ్ డే 1700 అండి. మళ్ళీ 4th డే నుంచి 2000, లైక్ ఎన్ని రోజులైనా 2000, 5th డే 2000 ఎక్స్ట్రా, 6th డే 2000 అలా. అంటే కాల్ షీట్ బట్టి ఒకే రోజు 2 కాల్ షీట్లు జరిగితే ఇంకా ఎక్స్ట్రా. ఏంటి దాంట్లో అర్థం అంటే ఎందుకు తగ్గడం అంటే వీళ్ళు ఫస్ట్ మాకేంటి 3 డేస్కి ఒక ప్యాకేజ్ అమౌంట్ అని మాట్లాడుకున్నాం. ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన 3 డేస్కి 1500 ఉండేదండి, ఆ తర్వాత 3000 అయిందండి, ఆ తర్వాత 5000 అయిందండి. ఇప్పుడు 7000 చేంజ్ ఏదో ఉందండి. ఆ 7000ని ఇలా డివైడ్ చేశారండి. ఫస్ట్ డేకి ఎంత, సెకండ్ డేకి ఎంత, థర్డ్ డేకి ఎంత డివైడ్ చేసి 4th డే నుంచి ఎన్ని కాల్ షీట్స్ అయితే అని కాల్ షీట్కి 2000 చొప్పున. అదే అసిస్టెంట్కి అయితే ఎవ్రీ కాల్ షీట్కి 3300 అండి. 3300 ప్రతి కాల్ షీట్కి, అసిస్టెంట్కి కానీ ఇన్ఛార్జికి కానీ. ఇది కాక వీళ్ళకి బ్యాటాస్ ఉంటాయండి, 200 రూపీస్ అంతా బ్యాటా ఉంది. సో మామూలుగా ఫస్ట్ డే చేసేసి షూటింగ్ చేసేసి మళ్ళీ ఇంకో సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారా? అలా ఉంటుంది. అలా వెళ్తే కనుక ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ఎవరైతే డాన్సర్ వస్తారో ఈ 2 కలిపి షేర్ చేసి అలా ఇస్తారండి. ఒకే డాన్సర్ ఉంటే అలాగా, అంటే అతను కావాలని వెళ్తే ఇలా చేస్తారు. ఓకే ఓకే ఓకే. మామూలుగా ఇది కార్డ్ ఎంత అండి? డాన్సర్ కార్డ్ ఎంత, డాన్స్ మాస్టర్ కార్డ్ ఎంత? ఇప్పుడు యాక్చువల్లీ దీనికి డాన్స్ మాస్టర్ కార్డ్ సపరేట్ అని లేదండి. ఇప్పుడు డాన్సర్గా ఉన్న వాళ్ళే కొంతకాలం అయిన తర్వాత డాన్స్ మాస్టర్ కార్డ్ తీసుకుంటారు. అంటే ఎక్స్పీరియన్స్ మినిమం 3 years 5 years, ఇద్దరు 5 years పెట్టారు, ఇప్పుడు 3 years అనుకుంటారు. ఏదో డాన్స్ మాస్టర్ కావాలంటే 5 years డాన్సర్గా చేయాలి, 5 years డాన్సర్గా చేయాలి, డాన్సర్గా అసిస్టెంట్గా చేయాలి. లేదంటే ఇప్పుడు పెట్టినట్టు 3 years అలా చేయాలని. అలా చేస్తే మాస్టర్ కార్డ్ ఇస్తారు. డైరెక్ట్గా డాన్స్ మాస్టర్ అవడానికి లేదు. అది మళ్ళీ ఇప్పుడు ఒకటి పెట్టారండి. యాక్చువల్గా ఏంటంటే అలా చేస్తే డాన్సర్గా చేస్తే తెలుస్తుంది అక్కడ వాతావరణం ఏంటి, అసిస్టెంట్గా చేస్తే ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదంటే కెమెరా వర్క్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవటం, షూటింగ్ అట్మాస్ఫియర్. డైరెక్ట్గా వచ్చి మాస్టర్ అంటే ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, బయట చేసే స్టేజ్ మీద చేసే డాన్స్ మాస్టర్ వేరు, ఇక్కడ మూవీ చేసేది వేరు. కానీ ఈ టెక్నికల్ తెలియాలి కదండి. అలాగే సపోజ్ నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని అనుకుందాం, అసిస్టెంట్ డైరెక్టర్ని అట్ ద సేమ్ టైం మంచి డాన్సర్ని, అప్పుడు అవ్వచ్చా కొరియోగ్రఫీ? అదేనండి. ఇప్పుడు ఎవరైనా అలా అవ్వాలనుకుంటే కనుక 5 lakhs ఎంతో ఉందండి ఒక డైరెక్టర్. అదే ఈ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చండి. అదేంటి, అదేనా ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ నుంచి లెటర్ తీసుకుంటే మాకు అబ్జెక్షన్ లేదండి, నా సినిమాకి నేను తీసుకుంటున్నాను అతన్ని, నాకు అబ్జెక్షన్ లేదు, అతన్ని కొరియోగ్రాఫర్గా తీసుకుంటున్నానండి లెటర్ వాళ్ళు ఇస్తే అప్పుడు డాన్సర్ కూడా కార్డు ఉంది కదండి. డాన్సర్కి ఎంత కార్డు? అది ఓన్లీ డాన్సర్ కార్డు 3 lakhs ఉందండి. ఓకే ఓకే, 3 lakhs. బట్ అది కూడా అంత ఈజీగా దొరకదని విన్నాను. అది ఏంటంటే ఆడిషన్స్ పెట్టి ఇస్తారండి. ఇప్పుడు లాస్ట్ టైం ఆడిషన్ ఒక 2 years బ్యాక్ జరిగినాయండి. అప్పుడేంటి చాలామంది వచ్చారండి, అరౌండ్ ఒక 500-600 చేంజ్ వస్తే దాంట్లో 70 members ఇచ్చారండి. ఓకే ఓకే. అంటే ఇంతమంది డాన్సర్స్ వస్తుంటారు కదా, ఇంతమందికి అవకాశాలు ఉన్నాయా? ఖాళీగా ఉంటుంటారా ఇట్లా? అదేనండి, అంటే డ్యాన్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, దాంట్లో ప్యాషన్తో చేసేవాళ్ళు ఉంటారు కదండి. అంటే డ్యాన్స్ బాగా చేసేవాళ్ళకి, బాగా చేసేవాళ్ళు డెఫినెట్గా వర్క్ ఉంటుందండి. ఓకే ఓకే. రిలాక్స్ అయ్యి ఇంకా వేరే జాబ్స్ చూసుకునే వాళ్ళకి కానీ వీళ్ళకి మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే సరే సార్. ఒక్కొక్కసారి కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, అక్కడ హీరో కంటే కూడా వెనక డాన్సర్ బాగా చేస్తుంటాడు. ఆటోమేటిక్గా ఆడియన్స్ అటెన్షన్ హీరో మీద కంటే కూడా డాన్సర్ మీదకి వెళ్తుంది. అలా నేను చాలా చూశాను కూడా. అలాంటప్పుడు అక్కడ స్పాట్లో మీరు ఏమి జాగ్రత్తలు తీసుకుంటారు? అప్పుడు ఏంటండి, ఆబ్వియస్గా ఎప్పుడైతే చేసినా ఫోకస్ మాత్రం హీరో మీదే పెడతామండి. ఫోకస్ హీరో మీదే. ఈ ఫోర్గ్రౌండ్ పెడితే ఇతని మీద ఫోకస్ ఉండదు, బ్లర్లో ఉంటారు, చిన్న బ్లర్లో. అంటే ఎవరో ఒక వ్యక్తి ఏదో ఆడుతున్నారు, మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా హీరో కంటే వీడు ఎక్కువ ఆడుతున్నాడని తెలుస్తుందండి. అప్పుడు కొంచెం వెనక్కి పెట్టి అంటే బ్లర్లో పెడతాం, ఎక్కువ ఇది అవ్వకుండా. ఇంకో ఏంటంటే ఉంటే చిన్న మూమెంట్ ఎన్హాన్స్ అవుతుంది. చిన్నగా చేసే ముందు కొంచెం పెద్దగా బాగా తెలుస్తుందండి. అలా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తారు? ఆల్మోస్ట్ ఇప్పుడున్న హీరోస్ అందరూ డ్యాన్స్ బాగా చేసే హీరోసే అండి. ఆ ప్రాబ్లం అయితే ఉండదు. ఎప్పుడైనా
ఒకటి రెండు ఉంటే అలా కేర్ తీసుకుంటాం అంతే. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న హీరోస్ అందరూ ఏంటంటే హీరో ఒక స్టార్ చేసేదానికి ఒక ఆ యాటిట్యూడ్ ఆ స్టైల్ అది వేరు ఉంటుందండి. డాన్సర్స్ చేసే డ్యాన్స్ వేరు, హీరోస్ చేసే డ్యాన్స్ వేరండి. అని ఇప్పుడు హీరోలు మామూలుగా ప్రతి సాంగ్కి బిఫోర్ ప్రాక్టీస్ చేస్తుంటారా లేదా డైరెక్ట్ సెట్ మీదకి వచ్చి చేస్తుంటారండి? సాంగ్స్ బట్టి అండి. సాంగ్స్ కొన్ని సాంగ్స్ రిహార్సల్ చేస్తారు, 2-3 days రిహార్సల్. ఇంకా సాంగ్ డిమాండ్ చేస్తే 4-5 days చేస్తారు. కొన్ని మామూలు సాంగ్స్ అనుకోండి డైరెక్ట్గా వచ్చి స్పాట్లో చేసేస్తారు, సింపుల్ సాంగ్స్ అయితే. ఓకే ఓకే ఓకే. అండ్ అంటే అంటే ఒక్కొక్కసారి మీరు ఒక సపోజ్ ఒక హార్డ్ స్టెప్ చెప్పారనుకోండి, కొంచెం హీరో చేయలేని అంటే చాలా టఫ్ స్టెప్ చెప్పారు, ఆయన కొంచెం చేయడానికి కొంచెం కష్టమైంది, ఆయన నో అని చెప్పలేరు, పబ్లిక్గా నో అని చెప్తే తనకు కొంచెం ప్రెస్టేజియస్గా ఫీల్ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అలాంటి పరిస్థితులు వస్తాయా మీకు? అంటే కొంతమంది హీరోలు కొన్ని బాడీ లాంగ్వేజ్ ఉంటాయి కదండి, దాన్ని బట్టే మనం చూస్తాం. ఇప్పుడు కంపోజ్ చేసేటప్పుడే హీరో కంఫర్ట్గా లేకపోతే మనకి స్క్రీన్ మీద కూడా అందంగా ఉండవు. ఎందుకంటే కొంతమంది కొన్ని మూమెంట్స్ చేస్తారు, ఎక్స్ట్రాడినరీ డాన్సరు, ఆడు కొన్ని మూమెంట్లు రాకపోవచ్చు. మామూలు డాన్సెస్లో నేను చెప్పేది అదే మన హీరోస్ కదా, మామూలు డాన్సెస్లోనే ఆడికి చాలా మంచి డాన్స్ ఏదైనా చేయగలరు. అలాంటి కొన్ని మూమెంట్స్ రాకపోవచ్చు, కొన్ని స్టక్ అవుతాయి. అట్లా కొంచెం ప్రాక్టీస్ కావాలి. లేనప్పుడు ఆ టైంలో ఏంటంటే మేము మూమెంట్స్ మార్చి ఏ మూమెంట్ అయితే కంఫర్ట్గా ఉంటే బాగుంటుందో ప్లస్ కొత్తగా ఉంటుందో చూసి కంపోజ్ చేస్తాం. ఎందుకంటే మూమెంట్ రాకుండా హార్డ్గా ఉంటే మనకే కష్టం కదండి. ఎవరు చేశారు కొరియోగ్రాఫర్ ఏంటి అలా చేశాడని అంటారు కదా, అవి జాగ్రత్తలు తీసుకుంటారు. అండ్ మీకు ఇప్పుడున్న హీరోలు మీరు అందరితో ఆల్మోస్ట్ అందరితో చేశారు, ఒక నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారితో తప్పించి అందరితో చేశారు. కాబట్టి బెస్ట్ డాన్సర్ ఎవరు అని నేను అడిగితే మీరు చాలా ఇదిగా అందరూ ఒక్కొక్కరి బాడీ లాంగ్వేజ్ దగ్గర ఒక్కరు చేస్తారని చెప్తే నేను అమాయకంగా అంత నమ్మేసి అలా వద్దు కానీ వేరేలాగా అడుగుతాను. అంటే మామూలుగా ప్రతి హీరోతో చేశారు కదా, చేసినప్పుడు ఏదైనా ఒకటి బెస్ట్ మూమెంట్ అంటే ఈ మూమెంట్ కాదు, బెస్ట్ మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అది ఏదైనా షేర్ చేసుకోండి. నేను నిజంగా బెస్ట్ అంటే ఇదండి, అమ్ముడు లెస్ట్ కుమ్ముడు అండి, చిరంజీవి సార్ది. యాక్చువల్గా ఆ మూమెంట్ కంపోజ్ చేసామండి, కంపోజ్ చేస్తున్నాం. నేను అనుకునే స్టైల్ అసిస్టెంట్స్కి రావట్లా, డాన్సెస్ రావట్లా, కాదు ఇలా పెట్టి స్మూత్గా రావాలి, లెగ్ ఇలా రావాలని. వాళ్ళకి అది రావడానికి 3 days పట్టింది. మూమెంట్ ఈజీ ఉంటుంది కానీ ఆ గ్రేస్ అది రావడానికి టైం పట్టింది. నేను వచ్చి అమ్మో సార్ కదా, సార్ బాగా చేయాలి, నేను అనుకున్నట్టు చేయాలి అనుకొని అలా వెయిట్ చేస్తున్నాను. అసిస్టెంట్ చెప్పాడు, చెప్తే మూమెంట్ ఒకసారి చూసుకున్నారు, మళ్ళీ ఒకసారి చేశారు, ఓకే రెడీ అన్నారు. సరే షార్ట్ పెట్టాం, నాకు టెన్షన్ ఎలా వస్తుంది అంటే చూసుకునేటప్పుడు లైట్గా చూసుకుంటారు కదా, అని అనుకున్నట్టు వస్తుందా రాదా అనుకుని చూస్తే ఫస్ట్ టేక్ చేశారండి, మొత్తం క్లాప్స్, చాలా హ్యాపీ అనిపించింది. దట్ ఈస్ మెగాస్టార్ అని. అప్పుడు ఆ క్రేజ్ అండి, అంటే అది రాలా. నేను డాన్సెస్ చూస్తున్నా, మా అసిస్టెంట్స్ చేస్తున్నా, ఒక 2-3 వస్తుంది కానీ అందరికీ రావట్లేదు. ఓకే వాళ్ళు 2-3 days చేశారు కానీ సార్ బయటికి చేశారు, చాలా హ్యాపీ అండి. అని నేను అనేది ఈ మూమెంట్ గురించి కాదు, డాన్స్ మూమెంట్ అని కాదు, ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక హీరో తోటి. అది టచింగ్ ఇన్సిడెంట్ కావచ్చు, ఏదైనా ఎక్స్పీరియన్స్ అంటే ఏది ఒక గుర్తుపెట్టుకునే ఇన్సిడెంట్ ఒకటి ఉంటుంది కదా, అందరు హీరోలతో చేశారు కానీ ఫలానా టక్కున హీరోలు అనగానే ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయా? నాకు ఒకసారి 2 అమ్మాయిలతో సాంగ్కి బన్నీ గారండి ఆ సాంగ్ చూసి నేను అర్జెంట్ ఊరు వెళ్తున్నాను, సాంగ్ వచ్చి చూసారా మాస్టర్ ఒక్క 2 minutes ఉన్నాను మాస్టర్ అని చెప్పి వెళ్ళేసి వచ్చి నాకు ఒక లెటర్లో పెట్టించారండి. అంటే యాక్చువల్లీ నేను అర్జెంట్ వెళ్ళిపోవాలి, మా సార్ ఏదో గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను, అన్ని వాచ్ పెట్టుకోనండి, సార్కి తెలియదు, ఇద్దాం అనుకున్నా, వెళ్ళిపోతానని చెప్పి కవర్లో ఇచ్చారండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం అండి నేను అంటే నా డ్యాన్స్ నేను కొరియోగ్రఫీ చూసి నాకు అమౌంట్ ఇచ్చింది. ఆ తర్వాత అండి చిరంజీవి సార్ ల్యాప్టాప్ ఇచ్చారండి, అమ్ముడు లెస్ట్ కుమ్ముడు సాంగ్ జరిగేటప్పుడు. అంటే అప్పుడే ఫస్ట్ మిమ్మీ సాంగ్ చేశాను అబ్రాడ్లో. వచ్చింది ఇక్కడ సాంగ్ జరుగుతున్నప్పుడు చరణ్ గారు వచ్చారు, అప్పుడు చరణ్ గారు చేతులతో ఇప్పించారు. మర్చిపోయి అది ఇంకా అలాగే పెట్టించారండి, అది వాడాలంటే భయం వేస్తుంది.
ఆ ఎమోషన్ మూమెంట్ ఇంకోటి చెప్తాను. చెప్పండి. జీవికే మాల్ అండి, జీవికే మాల్లో షూటింగ్ చేస్తున్నాం. ఎవరిది, నితిన్ గారిది, కొరియర్ బై కళ్యాణ్ మూవీ అండి. ఓకే. అయితే ఫస్ట్ ఒక వైట్ షాట్ అండి, డాన్స్ అందరు వెనకాల ఉంటారు. నితిన్ గారు అంటే హ్యాండ్స్ ఇలా, అమ్మాయి ఫ్రంట్ హీరోయిన్ వెళ్తుంది, హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా బ్యాక్ బెండ్ అవుతారు, స్టెప్స్ ఉంటాయి, బాయ్స్ అందరూ పట్టుకుంటారు. అయితే ఇలా అంటే బాయ్స్ ఇలా పట్టుకున్నారు. ఓకే టేక్, ఓకే అయిపోయింది. నెక్స్ట్ క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మానిటర్లో క్లోజ్ అంటే ఏంటండి, మనకి ఎంతవరకే కనపడుతుంది, నెక్స్ట్ ఏం కనపడదు. అది క్లోజ్ పెట్టి రెడీ 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 అన్నారు, రెడీ ఓకే రెడీ టేక్ రెడీ 1 2 అన్న. నితిన్ ఇలా పెట్టి ఇలా అన్నారు, డబ్బని పడ్డారండి. అండ్ ఎదురుగా హీరోయిన్ ఉంది, రియాక్షన్ ఇచ్చింది. నాకు భయం వేసింది, ఏంటని చూస్తే ఎవరు లేరు, డాన్సర్స్ ఎవరు లేరు. అంటే అది క్లోజ్ కదా, డాన్సర్స్ మీరు లేవనుకో, వస్తే వేరే షాట్ తీస్తాం అనుకున్నారు. ఇప్పుడు అసిస్టెంట్స్ మీద తిట్టానండి, బీపీ ఎక్కింది, నాకు చాలా భయం వేసిందండి. తలకెళ్ళి తక్కువ కింద నేల పడింది. అదేంటి స్టెప్స్ ఇలా ఇలా కూడా కాదు, కిందకి వెళ్ళి పడింది. చాలా భయం. మరి ఆయన చూసుకోవాలిగా, సో ఆయన చూసుకోలేదా? అంటే వెనకాల డాన్సర్స్ ఉంటారు అనుకున్నారు. మేము పెట్టి వైడ్ పెట్టి టక్ ఇమ్మీడియట్ క్లోజ్, అక్కడే ఉన్నారు ఆయన వెనక్కే వల్ల, అసిస్టెంట్స్ కూడా అక్కడే ఉన్నారు. నేనేంటంటే నా ఇది నేను అక్కడ చూడలేదు, ఉన్నారు లేదా చూసుకోలేదు, నేను మానిటర్ దగ్గర చూసుకుని రెడీ 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 అంటున్నా. అయితే చాలా భయం వేసిందండి. అయితే నితిన్ గారు వచ్చి, మాస్టర్ మీరేం ఫీల్ అవుతుంది, ఆయన తెలుస్తుంది నేను మీరేం ఫీల్ అవుతుంది, ఏం లేదు వెంటనే తగ్గిపోద్దని వెళ్ళి క్యారవాన్కి వెళ్ళి ఒక 10 minutes తర్వాత వచ్చారండి. చాలా పెద్దదాకా ఉంటుంది. నాకు చాలా భయం వేసిందండి అప్పుడు. ఎందుకంటే అంత పైనుంచి స్టెప్స్ కదా, కింద పడి ఆ ఫ్లోర్ కూడా మామూలు కాదు, మార్పులు ఏదో ఉంటాయి చూడండి, షార్ప్గా ఉంటుంది. చాలా భయం వేసింది. లక్కీ దేవుడి వల్ల ఏం కాలేదు, చాలా హ్యాపీ. మీకు అలా రిస్క్ అయిన ఇన్సిడెంట్స్ ఉన్నాయా, కొంచెం రిస్కీ షాట్స్? అంటే నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు అండి, నాకు ఇప్పటికీ గుర్తు, అదే నేను తలుచుకున్నప్పుడల్లా భయం వేస్తుంది, నా కొడుకు అలా జరగకూడదు అని. స్కూల్ బాగా పైన అండి, మన కొన్ని స్కూల్స్లో పైన ఫ్లాగ్ పెడతారు గుర్తుందా, బిల్డింగ్ పైన. అయితే హైదరాబాద్లోనే ఏదో ఒక కాలేజీలో స్కూల్లోనో కరెక్ట్గా ఐడియా లేదండి, ఫ్లాగ్ ఉంది, ఫ్లాగ్ లేదు సారీ, ఓన్లీ రాడ్ ఉంది, ఫ్లాగ్ రాడ్ ఉంది. అయితే హీరో అక్కడ నుంచొని దాన్ని పట్టుకొని చిన్న మూమెంట్ చేయాలి, అది బాగా తుప్పు పట్టిపోయింది. ఓకే. నాకు తెలియదు అది. మా పైకి అది 6 floors అలా ఉంటుంది, పైకి వెళ్ళి నేను అది పట్టుకొని ఇటు తిరుగుతున్నా డ్యాన్స్ చేస్తుంటే కింద నుంచి వాళ్ళు అరుస్తున్నారు ఓ అని. టక్మని ఏంటని ఊరికి అలా దిగా. నేను దిగి చూసేపటికి కింద నుంచి వాచ్మెన్ పరిగెట్టుకుని పైకి వచ్చాడు. అది లేదండి ఏం లేదు, పాడైపోయిన ఊరికి అలా నిలబెట్టాం అని చూడండి, ఇలా పెట్టి ఇలా తీసాడు టక్మని, అలా విరిగిపోయి వచ్చిందండి అది. అమ్మో అని నా కొడుకు చాలా చాలా అల్లరండి. ఆడు ఇలాగ అట్టు ఎక్కుతాడు, ఇటు దూకుతాడు, ఇలా దూకుతాడు. నాకు అది చూసినప్పుడల్లా అలా జరగకూడదు, ఏమైనా అయితే ఏంటండి పరిస్థితి, కిందకు వస్తే అమ్మో అలా జరగకూడదు అనుకుంటా. చాలా భయం అప్పటి నుంచి. అలా పైకి ఎక్కినప్పుడు, ఎవరైనా ఎక్కినప్పుడు అసిస్టెంట్స్ ఎక్కినప్పుడు ముందు చూసుకోండి అని చెప్తా. మనకు జాగ్రత్త, ఎందుకంటే ప్రాణం పోతే మళ్ళీ ఇంకేం చేయలేము కదండి. మనం వెళ్ళి చేసేది మన డబ్బు కోసం సంపాదించడం, కానీ ప్రాణానికన్నా మించింది కాదు కదా అది. నేను కేర్ఫుల్గా చూసుకోమని చెప్తాను. చూసుకున్నంత బాగుంది, ఓకే సేఫ్టీ, వెళ్ళొచ్చు చేయొచ్చు అనుకుంటే అప్పుడప్పుడు వచ్చారు. అండ్ మీరు షూటింగ్లో రిస్క్ ఏదైనా షూట్ చేస్తున్నప్పుడు, సినిమాలలో షూట్ చేస్తున్నప్పుడు మీ షూటింగ్లో ఏదైనా రిస్కీ మూమెంట్ కానీ రిస్కీ షాట్స్ అలా జరిగినవి ఉన్నాయా? మీరు అసిస్టెంట్గా ఉన్నప్పుడు కావచ్చు, డాన్సర్గా ఉన్నప్పుడు కానీ ఏం లేదండి. లేదా? అండ్ మీరు సెట్ సాంగ్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారా, అవుట్డోర్ సాంగ్స్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? అంటే రెండిట్లో ఏది ఎక్కువ కంఫర్ట్? నాకు పర్సనల్గా అయితే అండి, ఇప్పుడు కొంతమంది మాస్టర్స్ది సెట్ సాంగ్స్ బాగా చేస్తారు, మాస్ సాంగ్స్ బాగా చేస్తారు, కొన్ని రొమాంటిక్ బాగా చేస్తారు, కొన్ని వెస్ట్రన్ బాగా చేస్తారు, ఇలా అండి. నాకేంటి ప్రతి సాంగ్ బాగా చేయాలని ఇంట్రెస్ట్ అండి. అంటే నాకు ఈ సాంగే చేయాలనుకున్నా, ఈ సాంగే ఇష్టం అనేది లేదండి నాకు. ఏంటంటే నేను యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా ప్రతి సాంగ్ బాగా చేస్తున్నాడు మాస్టర్ అని పేరు తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ అండి. అందుకని నాకు ఏ సాంగ్ వచ్చినా 100% ఇవ్వడానికే చూస్తాను. అంతే నాకు ఏ సాంగ్ చేద్దాం, అవుట్డోర్ చేద్దామా, ఏ సెట్లో చేద్దామా నన్ను అడిగిన సిచ్యువేషన్కి ఏది కావాలో అదే చెప్తామండి. ఓకే ఓకే. అంటే కంఫర్ట్ అంటూ ఒకటి ఉంటుందిగా, అదే నాకు ఏదైనా కంఫర్టే అండి, ఏదైనా కంఫర్టే.
అంటే సెట్లో అయితే మనకి ఎండే ఉండదు, హ్యాపీగా కూర్చొని ఏసీలో కూర్చొని చేయొచ్చు. బయట అలా లేదండి, అంటే సాంగ్ ఏది డిమాండ్ చేస్తుందో అంతవరకే చేస్తాం. అండ్ ఈ మాంటేజ్ సాంగ్లో మీ పార్ట్ ఎంత ఉంటుంది, డైరెక్టర్ పార్ట్ ఎంత ఉంటుంది? మాంటేజెస్ సాంగ్స్లో మా పార్ట్ కన్నా డైరెక్టర్స్ పార్ట్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే అది హీరో క్యారెక్టరైజేషన్, మిగతా క్యారెక్టరైజేషన్, అతను డిజైన్ చేసుకునే విధానం, సబ్జెక్ట్ అంతా డైరెక్టర్కి పట్టు ఉంటుందండి. ఆయనలోకి మేము వెళ్ళి జాయిన్ అయ్యి ఎలా కావాలి సార్ ఇదా, దీన్ని బట్టి మేము ఇలా అనుకుంటున్నాం, అలా ఉంటే కొత్తగా ఉంటుందేమో చెప్తే ఈ క్యారెక్టరైజేషన్కి కొన్ని కనెక్టింగ్ ఉంటుంది బాబు మాస్టర్ని, చాలా బాగుంటుంది. అలా మాంటేజ్ సాంగ్స్ కొరియోగ్రాఫర్ అవసరం ఎంతవరకు ఉందా అసలు? అంటే కొంతమంది అవసరం తీసుకోరండి, కొంతమంది తీసుకుంటారు. ఏంటంటే చిన్న బ్యూటీ కోసం అండి. ఇప్పుడు గుండెజారి గలంతైన ఉందండి, దాంట్లో అన్ని సాంగ్స్ నేను చేశానండి, దాంట్లో మాంటేజ్ సాంగ్స్ కూడా చేశానండి. కొరియోగ్రాఫర్గా మాంటేజ్ సాంగ్స్ చేస్తే చిన్న రిథమిక్ ఉంటుంది, చిన్న బ్యూటీ ఉంటుంది, అందుకని తీసుకుంటారు. కొరియోగ్రాఫర్ లేకుండా కూడా చేసిన సాంగ్స్ చాలా ఉన్నాయి, బాగుంటాయి అవి కూడా. కానీ కొరియోగ్రాఫర్స్ ఉంటే ఇంకొంచెం యాడ్ అవుతుందని కొంతమంది డైరెక్టర్స్. ఇంకోటి ఈ కొంతమంది కొరియోగ్రాఫర్స్ సాంగ్ అనగానే ఖచ్చితంగా అవసరం ఉన్నా లేకున్నా 20 మంది డాన్సర్ని చెప్పేస్తారు. బడ్జెట్ పెంచడానికి వాళ్ళు ఒక డైరెక్టర్ వద్దురా బాబు మాకన్నా కూడా కావాలి అని చెప్పడము, దానివల్ల బడ్జెట్ పెంచడానికి వాళ్ళు కూడా బాధ్యులు అవుతున్నారన్నది ఎంతవరకు నిజం? మీరు ఆ విషయంలో ఎలా ఉంటారు? నేను అగ్రీ చేస్తానండి దాంట్లో. అంటే కొంతమంది అయితే అంటే నాకు కొన్ని సాంగ్స్ వస్తే అర్థం అనిపిస్తుంది, అవసరం లేదు ఎందుకు ఇంతమంది డాన్సర్స్, ఎందుకు ఇది అంటే మనం ఏమన్నా అంటే ఒక కొరియోగ్రాఫర్ ఏదో చేయాలని అనుకుంటున్నాడేమో, కానీ ఏదో కొత్తగా చేయాలనుకుంటున్నాడేమో, అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వలేదేమో అని కొన్ని సాంగ్స్ చూసినప్పుడు అనిపిస్తుంది. అంటే అతను కరెక్టా రాంగ్ అని నేను చెప్పలేను, అతను వే ఎలా అని తెలియదు. కానీ నాకు అంతమంది డాన్సర్స్ పెట్టినప్పుడు అవసరం లేదనిపించే సాంగ్స్ కొన్ని చూస్తాం కదా, ఎందుకు అంతమంది పెట్టారు పాపం ప్రొడ్యూస్, ఇది అలా అయితే అనిపిస్తుంది అండి. యూజువల్ నాకైతే ఎంతవరకు కావాలో అంతవరకు చెప్తానండి. ఒక ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే ఆ పర్టికులర్ 1-2 డేస్కి, అంటే అన్ని రోజులని కాకుండా ఆ 1-2 డేస్కి అంతమంది కావాలని చెప్తాం, మిగతాది చూసుకుంటే చేస్తాం. నాకు 2-3 సార్లు అనిపించింది కొన్ని సాంగ్స్ చూస్తే అవసరం లేదు ఎందుకు ఇంతమంది డాన్సర్స్. సాంగ్ అనేది మళ్ళీ ఒక ఇద్దరిని పెట్టి కూడా అందంగా తీయచ్చండి సాంగ్. ఇంతమంది ఉంటేనే అందం వస్తుందని లేదు, తీయచ్చు. ఏమో అంటే ఆ కొరియోగ్రాఫర్ ఏమనుకున్నాడు మనకు తెలియదండి, అతను ఇంకేదైనా కొత్తగా చేద్దాం అనుకున్నాడేమో. రాజు మాస్టర్ స్టార్ట్ చేశారుగా, 2 ముగ్గురుతోటి ఫస్ట్ స్టార్టింగ్లో. రాజు సుందరం మాస్టర్. అండ్ ఇంకోటి ఒక ఫైట్ మాస్టర్ కావచ్చు, లేదా ఒక కమెడియన్ కావచ్చు, ఒక కొరియోగ్రాఫర్ కావచ్చు, వాళ్ళకు హీరో అయ్యే లక్షణాలు కొంతమందిలో ఉంటాయి, వాళ్ళు అవ్వాలని మనసులో కూడా ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితులు అంటే రేపు అయితే అది ఎటో రిజల్ట్ అటు కాకుండా ఇటు కాకుండా అయిపోతాము, హీరోలు కూడా మనకు దగ్గర ఉన్న హీరోలు కూడా మన దగ్గర రానియరు అన్న భయం ఒకటి ఉంటుంది. అందువల్ల వెనక అడుగు వేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కేటగిరీలో మీరు ఉన్నారా, లేకపోతే మీకు అసలు హీరో అవ్వడం ఇష్టం లేదా? యాక్చువల్గా ఏంటండి, హీరో వలన అయితే లేదండి, లేదు. కానీ వేరే వాళ్ళు 1-2-3 అప్రోచ్ చెయ్యండి అని, ఏది డీ చేసిన తర్వాత. ఎందుకంటే అది చెప్పడానికి ఎవరైనా చెప్తారండి, అంటే చేయమని, అంటే వాళ్ళ ఒపీనియన్ అది. కానీ ఏంటంటే ఆ క్యాపబుల్ కాదు నేను, నాకు తెలుసు ఏదో చెప్పారని అయిపోదాం చేయాలని చేసేయచ్చు, కానీ ఇది కాదు, నా మనసు నాకు తెలుసండి. అంటే ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా సినిమాలో ఏదైనా చిన్న క్యారెక్టర్స్ వచ్చినాయంటే దానికి తగ్గట్టు ఊరికే చేసి వచ్చేయచ్చు, అంతేగాని హీరో అనే ఇదైతే నాకైతే ఇంట్రెస్ట్ లేదండి. అది ఆ క్యాపబుల్ కాదని అనిపిస్తుంది నాకు. నాకే కామెడీగా ఉంది, నాకేనా వస్తుంది నేను హీరో ఏంటండి అని, అందుకని వద్దని అన్నానండి. మీకంటే అందంగా లేని వాళ్ళు కూడా హీరోలు అయ్యారు. ఓకే ఓకే అంటే నిజంగా అది ఉంటుందా? సపోజ్ మీరు ఒక అటెంప్ట్ చేసి దాంట్లో ఫెయిల్ అయిన తర్వాత ఆ ఎఫెక్ట్ మీ అసలు కెరీర్, అసలు ప్రొఫెషన్ మీద పడుద్దా? డెఫినెట్లీ పడుద్దండి, డెఫినెట్లీ పడుద్ది, 100% పడుద్దండి. ఆడికి ఎందుకురా, మంచి సాంగ్స్ ఉన్నాయి చేసుకుంటున్నాడు, మంచిది చేసుకున్నాడు, ఈ టైంలో ఎందుకు ఆడు సక్సెస్ అయ్యాడంటే ఓకేరా ఓకే, అలా వస్తే మంచి సాంగ్స్ ఉన్నాయి, ఇంకా నేను ప్రూవ్ చేసుకొని చేయాల్సింది ఇంకా చాలా ఉందండి నా దాంట్లో, ఇంకా ఎంతో నేర్చుకొని ఇంకా ఎంతో చేయాల్సింది చాలా ఉంది. అవన్నీ చేసిన తర్వాత అప్పుడు దేవుడిదయ. మంచి కొరియోగ్రాఫరు, మంచి యాక్టర్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉందా, మంచి డైరెక్టర్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉందా? రెండూ ఉందండి, రెండు ఉంది. ఎందుకంటే ఒక మంచి డ్యాన్సరు అంటే డ్యాన్స్ అనే బట్టి వాళ్ళు చేసే ఎక్స్ప్రెషన్స్ మీద గ్రిప్ ఉంటుందండి డ్యాన్సర్స్కి. అదే మనకి ప్రభు మాస్టర్కి, లాన్స్ మాస్టర్కి ప్లస్ అయిందండి. ఎందుకంటే వాళ్ళు డ్యాన్స్ చేసేది కూడా
ఆ లిరిక్ తగ్గట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తా, అవును. లేదు సీరియస్ వచ్చినప్పుడు సీరియస్ అంటాం, ఈ చేయటం వల్ల బాగా అలవాటు అయ్యి ఉంటుందండి. ప్లస్ డైరెక్షన్ చేయడానికి కూడా గ్రిప్ ఉంటుందండి వాళ్ళకి. ఎందుకంటే సాంగ్ కూడా కొరియోగ్రఫీ కూడా పార్ట్ ఆఫ్ డైరెక్షన్ కదండి, సాంగ్ డైరెక్షన్ లాగా. అలా వచ్చిన గ్రిప్ ఉంటుంది, మంచి నాలెడ్జ్ అయ్యే వాళ్ళు అలాగా ప్రభు మాస్టర్ అలాగా అవుతారు అయ్యాడు. ఓకే. ఈ కొరియోగ్రఫీ విషయానికి వస్తే ఈ హీరోలు డాన్స్ మూమెంట్స్ విషయంలో ఈ మెలికలు తిరగడాలు, ఫ్లోర్ మీద పాకడాలు ఇలాంటివి ఎప్పుడు ఆగేది అంటే ఎందుకంటున్నానంటే ఈ ప్రశ్న, మిగతా అదర్ లాంగ్వేజ్ అంటే లైక్ మలయాళం, తమిళ్, హిందీ దీంట్లో ఈ ఈ ఈ బాధ లేదు వాళ్ళకి. అంటే మన ఓన్లీ తెలుగులోనే ఎక్కువగా ఉందని నా ఫీలింగ్. అంటే 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 వాళ్ళకు అది మనలో ఆ మంచి డాన్సర్స్ ఉన్నారు కాబట్టి అది చేస్తున్నారా, లేకపోతే మలయాళం వాళ్ళు మన స్టేజ్ ఎప్పుడో దాటేశారని అర్థమా? యాక్చువల్గా మనలో అయితే మంచి డాన్సర్స్ ఉన్నారండి. కంపేర్ విత్ అదర్ స్టేట్స్ నేను డెఫినెట్గా చెప్పగలను, మనలో మంచి డాన్సర్స్ ఉన్నారండి డ్యాన్స్ వైజ్గా అయితే. ఓకే. నాకు బాగా నచ్చింది మనోళ్ళ తర్వాత టైగర్ షరఫ్ ఒక అతను, హితిక్ మంచి డాన్సర్ అనుకోండి. టైగర్ షరఫ్ అంటే చేస్తారు, కానీ మీరు అనేది అది కరెక్టే. అంటే ఊరికే మోకాళ్ళ మీద కింద పాకటం చేయటం అది తప్పండి. అదేంటంటే ఫస్ట్ ఒకప్పుడు కొంతకాలం అది చేశారు, ఒక 2 years అది నడిచిందండి, చేశారు. కానీ ఇప్పుడు కూడా నాకు చాలామంది మన హీరో ఫ్యాన్స్ మా హీరోతో ఫ్లోర్ మూమెంట్ కావాలండి, మంచి ఫ్లోర్ మూమెంట్ వేయించింది. ఫ్లోర్ మూమెంట్ అసలు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు కాదు అది. ఫ్లోర్ మూమెంట్స్ ఎప్పుడో చేస్తారు, అదేనా అది చేసిన ఏదో కుంటినట్టు చేసినట్టు ఉంటుంది, అందం ఉండదు. అది చేస్తే ఏదైనా బాగుండి అందంగా ఉంటే చేయొచ్చు అని అడిగితే నాకు అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో తెలియదండి. మా హీరోతో మీరు ఫ్లోర్ మూమెంట్స్ వేయించట్లేదండి, మంచి ఫ్లోర్ మూమెంట్ కాదు. ఎందుకు ఫ్లోర్ మూమెంట్? ఆయన మంచి డాన్సర్ నుంచొని చేస్తారు కదా, ఫ్లోర్ మూమెంట్స్ దేనికి? నాకు అది నేను వస్తూ ఉంటుంది, నేను ఏం చెప్పాలో సమాధానం అర్థం కాదు. మన దగ్గర మంచి డాన్సర్స్ ఉన్నారండి. డెఫినెట్గా మనం మంచి డాన్సర్. కానీ అటుకన్నా ఇప్పుడు మాకు పర్టికులర్గా ప్రభు మాస్టర్ కూడా మొన్న చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు ఫోన్ చేసి ఒక సాంగ్ ఆయన ప్రభు మాస్టర్ జరుగుతుందండి, ఇది గులేబ కావాలి కథని చెన్నైలో. ఓకే. అయితే దానికి శేఖర్ నాకు ఈ మధ్య మన తెలుగు సాంగ్స్ బాగా నచ్చుతున్నాయి, తనకి ఈ మధ్య నచ్చిన సాంగ్స్ బెస్ట్ సాంగ్స్ ఏంటంటే 3 తెలుగు సాంగ్సే చెప్పారండి. 3 టాప్ లేచి పెద్ద ఒకటి, మెగా మీటర్ ఒకటి, లక్కీగా 2 నేను చేశాను, మళ్ళీ ఇంకోటి ఫాలో అది నేను రాజు మాస్టర్ చేశారు, నేను కొంచెం చేశానండి ఫాలో సాంగ్. ఈ 3 పేర్లు చెప్పారు. అంటే మన తెలుగులో మంచి డాన్సర్స్ ఉన్నారు. మొన్న ఒక సాంగ్ వచ్చినప్పుడు ఈ సాంగ్ ఏంటంటే అంటే ఆయన సాంగ్ అంటే మన తెలుగులో చేస్తారు కదా సెట్ సాంగ్స్, మంచి డ్యాన్స్ నెంబరు, అలాంటి సాంగ్ ఇది, అలా కావాలి అన్నారు. నా బ్యాడ్ లక్ వలన అప్పుడు ఇది బన్నీ గారి డీజే సాంగ్ సిటీ మార్ సాంగ్ చేస్తాను, దానివల్ల క్లాష్ అయిందండి, చేయలేక. అంటే ప్రభు మాస్టర్ అన్నారు అంటే ఇప్పుడున్న డాన్సెస్లో తెలుగులో బాగా చేస్తున్నారు అని చెప్పారు. నేను కూడా చెప్పేది అంటే డ్యాన్స్ వైజ్గా మన వాళ్ళు బాగా చేస్తున్నారండి. మీరు నెలకు ఎన్ని సాంగ్స్ కంపోజ్ చేస్తారు సార్? అంటే ఎన్ని వర్క్ చేస్తారు? అది అంటే కరెక్ట్గా చెప్పలేమండి. అంటే యావరేజ్గా అంటే మినిమం 3-4 చేయొచ్చు. 3-4 అంటే ఒక్కొక్క సాంగ్కి ఎన్ని రోజులు తీసుకుంటారు? 3 days 4 days అలాగే. సో మంత్లీ 15 days బిజీ ఉంటారు అంతేనా? ఇంకెక్కువ అంటే మంత్ మొత్తం బిజీగా ఉంటాం. ఒక్కోసారి మినిమం చెప్తున్నాను మీకు, మినిమం 3-4 సాంగ్స్ మినిమం అండి. ఓకే. ఒక్కోసారి కంటిన్యూ బిజీగా ఉండొచ్చు, లేదంటే మధ్యలో గ్యాప్స్ వస్తాయి, అలా రావచ్చు. ఓకే. ఫ్యామిలీతో ఎట్లా స్పెండ్ చేస్తుంటారు? ఇంట్లో అదే గొడవ అండి బాబు. అదే ఖాళీ దొరికినప్పుడు ఫ్యామిలీతో బయటకి ఎక్కడికి వెళ్ళండి, ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తాం. కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటాం. అండ్ ఈ అంటే సపోజ్ ఇప్పటి జనరేషన్లో ఫలానా ఒక సాంగ్ చూసి చాలా బాగుంది, అరే ఆ సాంగ్ నేను చేసి ఉంటే భలే ఉండేది అని అనిపించిన సాంగ్ ఏదైనా ఉందా మీకు ఇప్పుడు జనరేషన్లో? ఈ మధ్య కాలంలో అండి అంటే ఆ సాంగ్ నేను చేస్తుంటే బాగుంటుంది అనిపించాను, కానీ సాంగ్స్ చూసినప్పుడు కొన్ని భలే బాగుంది, బాగా చేశారు, అలాగా కొన్ని సాంగ్స్ అనిపించినాయండి. మీకు ఇప్పుడు జనరేషన్లో నచ్చిన కొరియోగ్రాఫర్ ఎవరు? మీరు కాకుండా ఇప్పుడంటే నేను హైదరాబాద్కి వచ్చిన కొత్త నుంచి నాకు రాజు మాస్టర్ కొరియోగ్రఫీ ఇష్టం అండి. ఓకే. రాజ్ సుందర్ మాస్టర్ది. అంటే ప్రభు మాస్టర్ ఇంకా ఆబ్వియస్లీ ఆయన తీసేయడం లేదు. ప్రభు మాస్టర్ తర్వాత రాజ్ సుందర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఆయన ఇప్పటికీ చేస్తున్నారండి. ఓకే. రాజ్ సుందర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే ఇష్టం అండి.
ఓకే. అండ్ అంటే సపోజ్ మీకు ఒక సాంగ్ వచ్చి ఆ సాంగ్ అరే ఇది నేను కాదు ఫలానా అయితే ఇంకా బాగా చేస్తాడని రిజెక్ట్ చేసి వాళ్ళకి పంపించిన సందర్భాలు ఉన్నాయి ఏమన్నా? అలా లేదండి. లేదు. అలా అయితే నేను ఎందుకండి అలా ఇప్పుడు అంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కదా. సపోజ్ అవును, నేను మీకు ముందే చెప్పాను అన్ని స్టైల్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందని. ఇప్పుడు నాకు రాలేదనుకోండి ఒక లాస్ట్ నేను ప్రాక్టీస్ చేస్తాను. సపోజ్ మీకు క్లాసికల్ ఇది వస్తే చేస్తారా? అది కూడా చేస్తారా? అంటే అలాంటిది ఇంతవరకు రాలేదు. రాలేదు. అలా వస్తే ఏదైనా చేస్తానేమో, వచ్చిన దాంట్లో ట్రై చేస్తామేమో ఏదో కొత్తగా. శివశంకర్ మాస్టర్ గారు చేయాల్సింది ప్యూర్ క్లాసికల్ అయితే చెయ్యం, సెమీ క్లాసికల్ ఉంటాయండి, అలాంటివి చేస్తాం. కానీ ఇంత క్లాసికల్ సాంగ్స్ అయితే రాలేదు డెఫినెట్గా. అఫ్కోర్స్ డైరెక్ట్గా తెలిసిపోద్ది ఏ సాంగ్ ఎవరికి ఇవ్వాలి. అది ఈజీగా తెలిసింది వాళ్ళకి. క్లాసికల్ సాంగ్ అయితే మనం పిల్లలు కూడా పిల్లవారు. మీరు అన్నట్టు శివశంకర్ మాస్టర్ వాళ్ళకి ఇస్తారు. అండ్ ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. కొంతమంది విషయాల్లో స్త్రీలు కూడా ఉంటారు. ఈ విషయంలో ఉన్నారా? స్త్రీలు ఉన్నారు. అంటే మా అమ్మ, మా మిస్సెస్, ఓకే, నా తల్లి, నా భార్య. ఓకే ఓకే. ఎలా డిఫైన్ చేస్తారు వాళ్ళని? అమ్మ అంటే నన్ను అప్పటి నుంచి ఎంకరేజ్ చేసి నాకు ఇక్కడ పంపించి చేసింది, అది ఓకే. అంటే అమ్మ నాకు ఇక్కడ ఉన్నది కాబట్టి. నా మిస్సెస్ అయితే నేను ప్రతిసారి ఏదైనా మూమెంట్ కంపోజ్ చేసినప్పుడు మా మిస్సెస్ చూపిస్తానండి, ఇంకో ఇది చేశాను ఎలా ఉంది చూస్తుంది, ఓకే బాగుంది, యావరేజ్గా ఉంది, ఓకే అంటే తనే జడ్జ్ చేసి చెప్పింది. నేను అనుకుంటే అంటే ఒక మూమెంట్ చేయడానికి మనం ఎంతో కష్టపడతాం, ఇంత కష్టపడి చేస్తే తిరిగి యావరేజ్గా ఉందని నేనంటే మరి నువ్వు కరెక్ట్గా చూడు ఆ మూమెంట్ బాగుందా లేదా, కరెక్ట్ నువ్వు ఎన్నిసార్లు చూపించా అంతే కరెక్ట్గా చూస్తున్నాను బాగుంది ఓకే అనిపిస్తుంది అంటే మళ్ళీ ఇంక వేరే ఏదో కొత్తగా చూస్తే అరే భలే ఉందని అది మూమెంట్ కొంచెం వేరేగా చేస్తే అది నిన్న బాగాలేదన్నా ఏమో నాకు ఇప్పుడు బాగుంది అనిపించింది అంటే తను చెప్పేది కరెక్టే అండి. తను ఏమైతే చెప్తుందో నేను సెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా హీరోస్ నుంచి డైరెక్టర్స్ నుంచి అదే ఇది తీసుకుంటాను. మాస్టర్ అదిరిపోయింది మాస్టర్ మూమెంట్ ఎరక్కొట్టేసారు అంటే హ్యాపీ. నాకు మంచి జడ్జి మా మిస్సెస్ అండి ఇంట్లో. అండ్ ఈ వైఫ్ అండ్ మదర్ పక్కన పెడితే మన విజయం వెనుక కొంతమంది అదృశ్య వ్యక్తులు కూడా ఉంటారు. అంటే వాళ్ళ పేరు అంటే సమాజ పరిస్థితుల దృష్ట్యా మనం వాళ్ళ పేర్లు బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడం, బట్ వాళ్ళని మనసులో ఎప్పటికీ మనం ఇష్టపడుతూనే ఉంటాం, గౌరవిస్తూనే ఉంటాం. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? పేర్లు నాకు చెప్పట్లేదు. ఇక్కడ అంటారా? అదృశ్య వ్యక్తులు అంటే వాళ్ళ పేర్లు చెప్పడానికి మనం ఇష్టపడం, బట్ వాళ్ళని మనసులో గౌరవిస్తాం. మన సక్సెస్లో వాళ్ళు కూడా ఉన్నారు అనుకుంటాం, బట్ వాళ్ళ పేర్లు అంటే సమాజ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ పేర్లు చెప్పలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. పేర్లు చెప్పకుండా ఇన్సిడెంట్స్ చెప్పండి. పేర్లు చెప్పదు, నేను అడిగిన. మీరు అడిగింది అదే ఏదైనా వచ్చింది. నా క్వశ్చన్ మీకు అర్థమైందా? అర్థం కాలేదండి. యాక్చువల్గా మనం ప్రతి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెప్పారు ఇంతకుముందు. అలాగే పేరు చెప్పగలిగే వాళ్ళు మీ భార్య, మీ అమ్మగారు కాబట్టి చెప్పారు. అలా మన విజయం వెనుక ఎంతోమంది అదృశ్య వ్యక్తులు ఉంటారు. వాళ్ళ పేరు చెప్పలేము. అమ్మాయిల గురించి కాదుగా, ఎవరైనా అమ్మాయి వాళ్ళ పేర్లు మనం చెప్పలేము. అదే అంటున్నాను, సమాజ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ పేర్లు మనం బయటికి చెప్పలేము. కాకపోతే వాళ్ళకి మనసులో మనకు ప్రత్యేక గౌరవం ఉంటుంది. నా విజయం వెనుక వాళ్ళు ఉన్నారు చెప్తే అది బాగుండదు. అలాంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వాళ్ళు లేరండి, కానీ నేను చెప్పుకోగలనండి. చెప్పండి. నేను చెప్పుకోగలను. నాకు కిరణ్ గారు ఉన్నారండి. హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి నాకు ఒక సంగీతంలో పరిచయం అండి. వాళ్ళు మండపేట వాళ్ళది సంగీతకి పరిచయం. నేను ఏది చేయాలన్నా నా వెనక ఆయన ఉంటారండి. నేను ఏ సాంగ్ చేసినా నేను చూపిస్తాం, కానీ చెప్తే ఆయన నుంచి బాగోపోతే బాగోలేదని చెప్తారండి, బాగుందంటే బాగుందని చెప్తారు. అంటే నా మెచ్చిన శ్రేయభిలాషి. నేను ఎక్కడికి వెళ్ళి నేను ఏ కారు కొనుక్కోవాలన్నా ఆయనకి చెప్తానండి. ఈవెన్ ఈ ఫోన్ కొనుక్కోవాలన్నా ఆయనే వస్తారండి. ఎక్కడికి నేను వెళ్ళినా ఆయనకి చెప్తానండి. అలాగే నాకు వినయ్ అని కో డైరెక్టర్ అండి. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు రాకేష్ మాస్టర్ గారి దగ్గర నాకు బాగా హెల్ప్ చేశారండి. నాకు వీళ్ళిద్దరు నేను మర్చిపోలేనండి. అంతేనా? మాకు డ్యాన్స్ నేర్పించింది మా గురువు గారు రాకేష్ మాస్టర్. అండ్ ఇంకా విజయం వెనుక ఏ స్త్రీలు లేరు? స్త్రీలు లేరండి. స్త్రీలు అవ్వలేరు బాబు, మనకెందుకండి బాబు స్త్రీలు. అంటే స్త్రీ అనగానే ఆ వైపు ఎందుకు వెళ్ళాలి? విజయం వెనుక ఉన్న స్త్రీ అంటే విజయం వెనుక ఉన్న స్త్రీలు ఇద్దరు చెప్పాను, మా అమ్మ మా మిస్సెస్ అని. అంతకు మించి వేరే స్త్రీలు అంటే అది వేరే వెళ్ళిపోయింది అని ఇంకెవరు లేరని. ఓకే. ఢీ షోలో
మీ బ్రేక్ అంటే డీ షోనే అంతేనండి? బ్రేక్ అంటే జనాలకు తెలిసిందండి, తెలిసింది బాగా జనాలకు reach మీరు బాగా పాపులర్ అయింది డీ షో. అవును, డీ షో నుంచి. పాపులారిటీ వచ్చింది శేఖర్ మాస్టర్కి, డబ్బులు కూడా బాగా వస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైము అందులోని కాన్సెప్ట్ని శేఖర్ మాస్టర్ కొంచెం మార్చి కాపీ కొడుతున్నారని ఒక చిన్న అపవాదం అయితే ఉంది. అది ఎంత అంటే నాకు తెలియదు, నేను అపవాదం అంటున్నాను అందుకే. ఓకే, అది ఎంతవరకు నిజం? దేంట్లో అండి? డీలో పిల్లలు చేసే కాన్సెప్ట్స్ని శేఖర్ మాస్టర్ ఎంతో కొంత అడిట్గా మార్చో లేకపోతే యాస్టీస్గానో ఓకే కొంచెం అప్లై చేస్తున్నారు సినిమాలలో కూడా అన్నది ఒక చిన్న ఇది ఉంది. అది నిజమా కాదు నాకు తెలియదు. అసలు అది ఏకొస్తుంది 100లో పాయింట్ కూడా లేదండి అసలు. అది లేదా అస్సలు నేను D2 D5 చేసినప్పుడు చేసిన కాన్సెప్ట్సే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నట్లు అక్కడక్కడ కలుస్తాయి. అంటే వీళ్ళు కొన్ని కొత్తగా చేస్తున్నారు, ఇది ఇన్స్పైర్ అయ్యి. అదే మన దాని నుంచి తీసుకొని మూవీలో చేసిన ఒక్కటి కూడా ఉండదండి అసలు. ఓకే, 100%. ఓకే. మీరు మీ అసిస్టెంట్స్ని ఎలా చూసుకుంటారు? అసిస్టెంట్స్ బాగా చూసుకుంటామండి. అన్నీ ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా నైట్ సరదా కూర్చోవాలన్నా ఏదైనా తినాలి చేయాలన్నా అసిస్టెంట్స్ పిలిపించి అందరం కలిసి కూర్చొని తింటాం. ఎందుకంటే మీరు ఆ స్టేజ్ నుంచి వచ్చారు కదా? ఆ స్టేజ్ నుంచి వచ్చాను. ప్లస్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే ఇప్పుడు నా ఫ్యామిలీ అన్నట్టే కదండి. ఇప్పుడు నేను చేసే మూమెంట్ ఇప్పుడు డాన్సెస్ కానీ హీరో హీరోయిన్ అని చెప్పేది వాళ్ళు హ్యాపీగా హార్ట్ఫుల్గా చేయాలి. నా అనుకున్నట్టు చేస్తేనే అవుట్పుట్ వస్తుంది నాకు బాగా. ఇప్పుడు నేను ఇప్పుడు హీరో హీరోయిన్ చెప్తాను, డాన్సెస్ కూడా నేను చెప్పలేను కదండి, అందరికీ చెప్పలేను కదా. అందుకని నా అసిస్టెంట్స్ నాకు మూవీలో చేసే డాన్సెస్ అందరినీ చాలా బాగా చూసుకుంటాను. ఏదైనా మంచి సాంగ్ ఎక్కువ రోజులు కష్టపడ్డాం అనుకోండి, సరదాగా అందరం కలిసి బయటికి వెళ్ళి ఒకరోజు పార్టీ చేసుకుంటాం అందరం కలిసి. అంటే ముందు రిహార్సల్స్ ఎక్కువ చేస్తాం కండి. రిహార్సల్స్ నేను కొడతాను, తిడతాను, చేయట్లేదు అయ్యి అంటాను. అవన్నీ ఎంత చేసినా తర్వాత పార్టీకి వెళ్ళినప్పుడు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఓకే, ప్రాక్టీస్లో మామూలే మనకి. అంటే మాస్టర్ కావాలని అందరూ ఏది చేయరు కదా, మన డ్యాన్స్ కోసమే అన్నట్టు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. బాగా చూసుకుంటాం. అండ్ ఓకే, రాకేష్ మాస్టర్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనకు మీరు ఏ స్థానం ఇస్తారు? అంటే గురువు, ఓకే, అక్కడి నుంచే మీ కెరీర్ స్టార్ట్ అయింది. అవును, ఆయనకి ఎలాంటి స్థానం ఇస్తారు మీరు? గురుస్థానం ఇస్తారు. ఈరోజు మీరు ఈ పొజిషన్లో ఉన్నారంటే కారణం ఆయనే అంటారా లేకపోతే ఏంటి? మీ వర్షన్ ఏంటి? అది చెప్పండి, నాకు మీ వర్షన్ చెప్పండి అని అన్నది. అదేంటో చెప్పండి. ఆయన నా గురువు అండి, అంతవరకు గురువు. అంటే రాకేష్ మాస్టర్ దగ్గరే చాలామంది శిష్యులు ఉన్నామండి. చాలామంది, నేను కానీ సత్య కానీ, ఇంకా ఆయన తిరుపతిలో ఉన్నప్పుడు కొన్ని 100 మంది 1000 మంది ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. దాంట్లో మీరు ఒకరు? దాంట్లో నేను ఒకటి. అంటే నాకు డ్యాన్స్ నేర్పించాడు, బాగా నేర్పించి మెలుకు అలా ఇలా డ్యాన్స్ నేర్చుకో ఇలా చేయని ఆయన దగ్గర చేసి, ఆయన మామూలు కొన్నిసార్లు ఆయన షూటింగ్కి వెళ్ళి మేము ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పి అందరం కలిసి చేసి ఉన్నామండి. ఓకే, ఆ టైంలో ఫస్ట్లో మేము వచ్చినప్పుడు ఫీజు కట్టద్దని కూడా అన్నారు మమ్మల్ని. ఫీజు కట్టద్దు, నా దగ్గర ఉండమంటే మేము బయట ఉండేవాళ్ళం, వచ్చేసి మేము మాస్టర్ గారి దగ్గర ఉండే అందరం కలిసే ఉన్నామండి. అంటే అప్పటి నుంచి ఉన్నామని ఆ చిన్న ఇది ఉంటుందండి. కానీ మూవీస్ దగ్గరికి వస్తే ఎవరి కష్టం వాళ్ళదే అండి. కానీ ఆయన ఎప్పుడు అడిగినా ప్రియ శిష్యుడు ఎవరంటే శేఖర్ మాస్టర్ అంటారు. అంత కష్టపడ్డామండి మాస్టర్ గారి దగ్గర, నేను సత్య కానీ. ఇప్పుడు నాకే ఉన్నారు గురువు అంటే ఇంకా ఆయన ఒక్కరే కదండి. ఇంకా మీరు ఇచ్చిన దీనికి ఏదైనా గురుదక్షిణ ఇచ్చారా? ఏదైనా ఇచ్చే ఉద్దేశం ఉందా? అంటే మనం ఇస్తా అనుకున్నా అది చెప్తే బాగోదండి. అది ఒకళ్ళు నేను ఇచ్చినా చెప్తే బాగోదండి. అది గురువు. అంటే ఆయన ఒక విషయంలో చిన్న అప్సెట్ అయినట్టున్నారు. ఖైదీ నెంబర్ 150 సినిమాకి మీరు ఆయనకి ఇంటిమేషన్ ఇవ్వలేదని ఆయన చాలా హర్ట్ అయ్యారంట. అది దాంట్లో అసలు ఏం జరిగింది? అంటే అప్పుడు ఫస్ట్ నేను వెళ్ళేటప్పుడు సాంగ్ ఇక్కడ సెట్ సాంగ్ మీరు చేయాలి అన్నారు. మళ్ళీ సెట్ సాంగ్ కాదు ఫారెన్ సాంగ్ అని అన్నారు. మళ్ళీ ఏమన్నారు, ఫారెన్ 2 సాంగ్స్ మీరు చేయాలి అన్నారు. మళ్ళీ అంటే ఫారెన్ 2 సాంగ్స్ ఒక సాంగ్. అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఏంటంటే ఎప్పటికి ఏం మారిద్ది ఎలా జరిగిద్దో తెలియదండి. అందుకే నేను ఏ సాంగ్ ఎవరికైనా చెప్తున్నా నేను పలానా సాంగ్ చేస్తానని ఎవరికి చెప్పనండి. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత సాంగ్ సెట్కి వెళ్తా కూడా, సెట్లోకి వెళ్ళిన తర్వాత కూడా చిన్న డిస్టర్బెన్స్ వలన కూడా మళ్ళీ బ్యాకప్ అయ్యి వచ్చేసి మళ్ళీ ఆ సాంగ్ వేరే వాళ్ళు చేసినవి కూడా చాలా ఉన్నాయండి. అంటే నేను చేసేటప్పుడు అలా జరగలేదండి. నేను చేసే సాంగ్ మిగతా వాళ్ళు జరిగినాయి అలా చెప్తున్నానండి. అందుకని ఏమి జరుగుతుంది ఏంటో తెలియదు ఇండస్ట్రీలో. మనం వెళ్తున్నాం షూటింగ్కి అని ఏంటి తెలియదు. అందుకని అది ఏం కన్ఫర్మ్ అవ్వాలి. అప్పుడు సడన్గా ఫారెన్ అన్నారు. అప్పుడు ఫస్ట్ ఇంకొక మాస్టర్ చేస్తారు, సెకండ్ మీరు అన్నారు. ఏమో చూద్దాం. ఫస్ట్ ఆ మాస్టర్ వెళ్తున్నాడు, 2 సాంగ్స్ ఆ మాస్టర్ చేస్తాడేమో
కరెక్ట్. అని కన్ఫర్మ్ అయ్యి అంత ఓకే అయితే అప్పుడు చెప్దాం అనుకున్నట్టు వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పారు గురుగారికి. మాస్టర్ గారు కొంచెం ఫీల్ అయ్యారు. గురుగారు కదండి ఏమన్నా మనం ఏమనలేము. అర్థం చేసుకుంటే చాలు. యా ఇప్పుడు మీరు చెప్పిన రీజన్ డెఫినెట్గా జెన్యున్ రీజన్. నేను ఎక్కడైనా నా ఫేస్బుక్ పేజీలో కూడా వేస్తానంటే నేను వద్దంటానండి. అది మీరు పలానా సినిమా చేస్తానంటే వద్దండి. నేను మామూలుగా చెప్తాను, నేను సాంగ్ చేసి వస్తా, సాంగ్ చేసి వచ్చినప్పుడు అప్పుడు మీరు వేయండి. సాంగ్కి వెళ్తున్నాను చేస్తానని మాత్రం వేయద్దు, వద్దు చేయొద్దంటే. ఏదైనా చెప్పలేమండి ఈ సినిమా ఇండస్ట్రీలో. ఎన్నో మారుతూ ఉంటే ఎన్నో చేస్తూ ఉంటే ఎందుకు అని అదొక్కటే. ఇప్పుడు మన కెరీర్లో మనం బిగినింగ్లో కొంతమందితో ట్రావెల్ చేస్తాం సార్. ట్రావెల్ చేస్తున్నప్పుడు అనుకోకుండా మీరు ఒకరు సక్సెస్ వస్తుంది, ఒకరు వెనకబడి ఉంటారు. సపోజ్ ఆ సక్సెస్ వచ్చిన వ్యక్తి మీరే అనుకుందాం. సక్సెస్ అయిన తర్వాత ఈ ట్రావెల్ చేసిన వ్యక్తులతోటి ఆటోమేటిక్గా ఒక గ్యాప్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అదే పద్ధతిలో అదే రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడతారు. బట్ ఈ సక్సెస్ అయిన వ్యక్తి మాత్రము ఆ రిలేషన్ని కంటిన్యూ చేయడానికి ఇష్టపడరంట. ఆ క్లోజ్నెస్ అంటే సపోజ్ పబ్లిక్గా ఒరే అనడము లేదా అలాంటి చిన్న చిన్న రీజన్స్, ఆ గ్యాప్ అనేది ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. అది మీరు మీ విషయంలో అదే ఏమైనా జరిగిందా? యాక్చువల్లీ ఏంటంటే నేనే కదా చాలామంది మాస్టర్ అని కదా ఫిలిం పర్సనాలిటీస్లోనే ఎక్కువ జరుగుతుంది. అవునవును. ఏదైనా కొంతమంది ఫస్ట్ నేను ఒక డ్యాన్సర్ ఉన్నారండి. ఆ డ్యాన్సర్ నేను డ్యాన్స్కి వచ్చి అన్న అంట. నేను మా అసిస్టెంట్ అయినప్పుడు అన్న, మాస్టర్ అయినప్పుడు అప్పుడు అన్న అనుకున్నప్పుడు అప్పుడు పేరు పిలిచి సపోజ్ ఎవరో రాజు అనుకోండి, ఫస్ట్ రాజన్న రాజు ఇట్రా, రమణన్న తర్వాత రమణ ఇట్రా, రమణ తీస్తా. అది తప్పండి. అంటే నాకు తెలిసి ఏ విషయం దేంట్లో అయినా అది తప్పండి. మా మాస్టర్స్ కొంతమంది ఉన్నాం, ఎవరున్నా ఆ పొజిషన్లో ఉన్నప్పుడు నేను ఇప్పటికీ అన్నానే అంట. ఆ పొజిషన్ ఫస్ట్ ఎవరిని ఎలా చూశాను, ఎలా పిలిచాను అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే తప్పే ఉందండి. అది అప్పటికీ నువ్వే మనిషివి, నువ్వు ఎదిగావు. నీ వ్యక్తిత్వం మారితే ఇంకేంటండి? నీ వ్యక్తిత్వం ఏంటి? ఫస్ట్ అప్పుడు గౌరవించావు, అదే గౌరవించి డబ్బేం పోయిద్దా? ఆయన ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అతను ఒక మంచి పొజిషన్లో ఉన్నా మిమ్మల్ని నన్ను అన్నా అని అన్నాడు, హ్యాపీ ఫీల్ అవుతారు అంతే. దానివల్ల మనకేం రాదు, మనమేం డబ్బులు పెట్టట్లేదు. అంటే నేను అలా అనుకుంటానండి. ఇప్పుడు మీరు చెప్పింది రివర్స్ కేసు, నేను చెప్పింది ఏంటంటే మీతో ట్రావెల్ అయిన వాళ్ళు సపోజ్ ఒరే అనుకునే ఫ్రెండ్స్, మీరు సక్సెస్ అయ్యాక డాన్సర్ అన్నవాడు ఒరే శేఖర్ అన్నాడు అనుకోండి, అలా అంటారండి. అంటారు కానీ అదే ఉండదు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది సెట్లో మళ్ళీ అనరు, సెట్లో అందరూ ఉంటారు కదా అనకుండా మళ్ళీ తర్వాత ఏంట్రా అంతే. నాతో పాటు నా అసిస్టెంట్గా ఇన్ఛార్జిగా ఉంటాడు సూర్య. ఆడు నన్ను బయట ఎరా అంటాడు, మళ్ళీ సెట్లో మాస్టర్ అని అంట. అంటే అలా నువ్వు అలా అను అని మనం చెప్పలా, వాళ్ళే దాన్ని బట్టి అలా చెప్తారు. ఫ్రెండ్స్ అప్పటికి అరే అనేవాళ్ళు ఇప్పుడు ఏంట్రా ఇంకా వేరే ఉంటాయిగా ఫ్రెండ్స్ లాంగ్వేజెస్ అలా పిలుస్తారు. అదేం లేదండి, అసలు ఫ్రెండ్స్ అన్నా ఫీల్ అవ్వమండి. రాకేష్ మాస్టర్ విషయంలో మీకు ఎలాంటి డిఫరెన్స్ ఏం రాలేదు అలాంటి విషయంలో, ఆ యాంగిల్లో? అంటే ఆయన పబ్లిక్గా మిమ్మల్ని అనడము, పబ్లిక్గా మిమ్మల్ని అలాంటి పదాలు వాడడం, అలాంటి అప్పుడు మీరు హర్ట్ అవ్వడము. పబ్లిక్ అంటే మేము మామూలు ఒక 2-3 వ్యక్తులు ఉన్నప్పుడు రాకేష్ మాస్టర్ మిమ్మల్ని కొంచెం తక్కువ మాటలు మాట్లాడడం అలాంటి అప్పుడు అలాంటి గ్యాప్ ఏమైనా వచ్చిందా మీ మధ్యలో? అలా లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఎప్పటికీ అరే ఏంట్రా ఇట్రారా అనేవి అప్పుడు అనే మాటలు ఇప్పుడు అంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు, అలాగే అంటారు ఆయన. అలా కాకుండా వేరే వర్డ్స్ అప్పుడు నేను మాటలు ఇప్పుడు అప్పుడనే ఇప్పుడు అనకుండా వేరే మాటలు వేరే బ్యాడ్ వర్డ్స్ ఎవరైనా అన్నారనుకోండి, ఎవరైనా ఫీల్ అది కొంచెం బాధ అనిపిస్తుంది. అంతే బాధ అనిపిస్తుంది. అప్పుడు కూడా అలాగే అన్నారు అనుకోండి, ఇప్పుడు ఎలా అంటున్నారు అప్పుడు అలాగే అంటే అలవాటు అయిద్దేమో మనకి. మన రాకేష్ మాస్టర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అది అంటే నేను అది ఏం చెప్పానంటే అది ఆయన ఒపీనియన్ అండి. ఆయన మనసులో ఏమనుకుంటున్నారు ఏంటని ఆయన చెప్పారు. దాన్ని అంటే అది కాక నేను డ్యాన్స్ నేర్చుకున్నాను ఆయన దగ్గర, అందుకే నేనేం మాట్లాడలేను. అది కరెక్ట్ తప్ప ఒప్ప అని నేనేం చెప్పలేను. ఎవరి ఒపీనియన్ అది. మాస్టర్ గారు ఆయన అలా ఉంటారు, ఆయన నైజం అది, నా నైజం వేరు, నేను వేరేగా ఉంటాను. ఒక్కొక్కరి నైజం ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్క విషయం ఏంటంటే మీకు చెప్పాను కదా టీవీ వాళ్ళు అండి, టీవీ వాళ్ళు నేను తర్వాత చూశాను, తర్వాత వాళ్ళు తీసేమని అన్నారు. ప్రముఖ దర్శకుడిని బండబూతులు తిట్టిన డ్యాన్స్ మాస్టర్ అని చెప్పి నా ఫోటో వేశారండి పక్కన, నాది బ్లర్ చేశారు. ఓకే, వేరే ఒక వెబ్సైట్ వాళ్ళు. నాకు ఎవరో ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే ఏంట్రా ఇది నేను చూస్తే కనపడట్లే, అది ఎఫ్బీలో చూస్తా యూట్యూబ్లో కనపడలే. మళ్ళీ ఆ ఛానల్ నెంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసాం. ఏమంటే అయ్యో సారీ అండి అంటే వాళ్ళ ఫోటో దొరకలేదు, ఆ చెప్పిన మాస్టర్ ఫోటో మీ ఫోటో దొరికింది.
అవునండి, ఆ మాస్టర్ ఫోటో దొరకపోతే నాదేయటం ఏంటండి? అంటే ఒక డైరెక్టర్ ఫోటో దొరకపోతే ఇంకో డైరెక్టర్ తెస్తారా? అది ఎంతవరకు అంటే సారీ అండి, పొద్దున్న మా ఎండీ గారు చైర్మన్ గారు చూసి తిట్టారు మమ్మల్ని, అందుకే మేము వెంటనే తీసాం, ఎక్కువ కూడా లేదు, నైట్ 8కి అప్లోడ్ చేసాం, మళ్ళీ మార్నింగ్ కల్లా తీసాం, ఇప్పుడు లేదండి అంటే నేను చూస్తే లేదు అది. అది కరెక్ట్గా అది తప్పండి. ఎందుకంటే నన్ను అనుకుంటారు, మ్యాటర్ అందరూ చదవరండి, మ్యాటర్ చదివితే తెలుస్తుంది ఏంటి అనేది. లేదంటే ఇప్పుడు నేను చేసే ఇది నాకు వర్క్ పోతే ఏంటి పరిస్థితి, అది తప్పు. అంటే వర్క్ పోయిన వల్ల అంటే నన్ను వేరేగా అనుకుంటే ఏంటి అని నేనే ఎవరిని అంటే నేనేం చెప్తే జెన్యున్గా మీరు వేయచ్చు, నేనేం అనకుండా నా ఫోటో వేసి చెప్తే తప్పు కదా అంటే సారీ అండి అన్నారు. ఇంకా అంత మాట నాకు అండ్ ఇప్పుడు లేదు కూడా అది, అందుకని ఇంకా నేనేమనలేదు. ఇలాంటి వాటి మీద మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఇప్పుడు ఏదైనా మిస్ ఈ నెగిటివిటీ అన్నది ఎక్కువ పెరిగిపోయి ఎలా చాలా పెరుగుతుందండి, చాలా పెరుగుతుంది. ఏంటంటే మాట్లాడిన మాట ఒకటి, వాళ్ళు వేసేది ఒకటే వేస్తున్నారండి. అది ఎందుకనో అది తెలియట్లేదు. దానివల్ల ఏంటంటే ప్రతి మనిషి మొత్తం చదవరు, లోపలికి వెళ్ళి చదివే టైం ఎవరికి ఉంటుందండి. ఇవి చూస్తారు, వీడికి బాగా బలిసిపోయింది, ఎందుకు వీడికి నేను అవసరం, వీడి పని వీడి చేసుకోవచ్చు కదా, అలాగే అనుకుంటారు. అలా బ్యాడ్ అవుతాం. ఎందుకు వాళ్ళు కరెక్ట్గా జెన్యున్ ఏం మాట్లాడితే అది రాయండి, అది కరెక్ట్ అయితే ఓకే, లేదంటే లేదు. అలా చూసినప్పుడు బాధ వేస్తుంది అనుకోండి. మీ తోటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్తో మీరు ఎక్కువగా ఈ మధ్య 4-5 వీడియోస్ చూశాను, చాలా క్లోజ్గా ఏంటి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్? యాక్చువల్గా ఫస్ట్ డాన్సర్గా ఉన్నప్పుడు డాన్సర్గా కలిసి చేసామండి. ఇది శంకర్ మాస్టర్ దగ్గర ఎక్కువ చేసేవాడు మనోడు జానీ. నేను శంకర్ మాస్టర్ దగ్గరికి వచ్చినప్పుడు చేసేవాడు, అనా అనేవాడు. అప్పుడే చిన్న సబ్జెక్ట్స్ చెప్పేవాడు, మనకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, అప్పుడే చిన్న సబ్జెక్ట్స్ చెప్పేవాడు. అలా మాట్లాడుకునేవాళ్ళు. అలా మళ్ళీ ఇప్పుడు డాన్స్ మాస్టర్ అయిన తర్వాత ఒకే ఇది కదా, సరదాగా ఇద్దరిని పిలుస్తూ ఉంటారు. డిగ్ కానీ వేరే జీన్స్ కానీ వాటికి వెళ్ళినప్పుడు సరదాగా వెళ్తూ ఉంటాం అలా. అండ్ మీరు ఇప్పటివరకు చెయ్యని పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు చేస్తున్నారు? తెలియదండి, మరి ఎప్పుడు చేస్తాను, నాకు చేయాలని ఉంది. ఎప్పుడు ఇది అత్తారింటి దారి అయితే అప్పుడు చెప్పారండి, అప్పుడు నా బ్యాడ్ లక్ కుదరలేదు డేట్స్. నెక్స్ట్ నేను వెయిట్ చేస్తానండి పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు అని. ఓకే. అండ్ మీరు చాలా ఆకలి బాధల నుంచి పైకి వచ్చిన వాళ్ళు, ఆకలి అంటే ఏంటో తెలిసిన వాళ్ళు, ఇప్పుడు అలాంటి ఆకలి ఫేస్ చేస్తున్న వాళ్ళ కోసం మీరు ఏమైనా చేసే ఉద్దేశం ఉందా, చేస్తున్నారా? అలా ఏం చేయలేదండి, ఇంతవరకు అయితే ఏం అనుకోలేదండి. అంటే మీకు ఆ బాధ తెలుసు కాబట్టి ఎప్పుడైనా అనుకుంటారా? ఏమో తెలియదండి. ఇప్పటివరకు ఏంటంటే వర్క్ టెన్షన్ వీటిలోనే ఉండి, ఇప్పుడు మీరు చెప్పింది మంచి పాయింట్, అలా అయితే ఇంతవరకు ఎప్పుడు ఆలోచించలేదండి. మేము ఫ్యూచర్లో ఏమైనా అలా చేయొచ్చేమో. ఓకే. అండ్ ఫైనల్ క్వశ్చన్, ఆకలి అమ్మాయిలు వద్దనుకుంటున్నా ఆకలి మీద వచ్చాను, ఇంకో అమ్మాయి టాపిక్ తీసేసి క్లోజ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దామా? ఆకలి అమ్మాయి అదేంటి, రష్మి గురించి, సదా గురించి అని చాలామంది రాస్తుంటారు, అడుగుతుంటారు. అసలు ఏంటి అసలు? అంటే మీరు చూస్తేనేమో అక్కడ చాలా క్లోజ్గా ఉంటారు, లేదు అనుకుంటేనే అక్కడ మూమెంట్ చూస్తే ఎవరికైనా లేదని అంత ఎర్రి బాగులో ఎవరు లేరు. ఏది బాగోలేరు జనాలు చూస్తే అనుకుంటారండి బాబు. అలా ఉన్నప్పుడు మరి దూరంగా ఉండొచ్చు, ఎందుకంటే క్లోజ్గా ఉండడు. మళ్ళీ ఇలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు అలాంటిది ఏం లేదనడం ఎందుకు? క్లోజ్గా ఉండి ఇప్పుడు సాంగ్ జరుగుతుంది, సరదా సాంగ్ చేసినప్పుడు దూరం చేయం కదండి, దగ్గరుండి చేస్తాం, మాట్లాడుకున్నప్పుడు దగ్గరుండి మాట్లాడతాం, అంతే. ఇంకేం ఉందండి, మరి అంత అమాయకులు లేరండి. జస్ట్ ఫ్రెండ్స్ అండి, అంతేనా? ఫ్రెండ్సే, వేరే. ఓకే, సరే, నమ్మేశానులేండి. ఇంకా నమ్మేశాను కదా, నమ్మాలి. ఓకే. అండ్ ఇంత జర్నీలో మీ కెరీర్ ఎంత అండి? వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ఒక 10 years అయిందా, 20 years అయిందా? ఇండస్ట్రీకి వచ్చి 20 years అయింది. 20 years అయింది. ఈ 20 years జర్నీలో మీరు హర్ట్ అయిన సందర్భాలు, మీరు బాధపడ్డ సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? అంటే నా కెరీర్ పరంగా ఒక్కసారి చాలా బాధపడ్డానండి. ఏంటంటే కొరియోగ్రాఫర్స్ అండి, మా కొరియోగ్రాఫరే తను అప్పుడే కొత్తగా మాస్టర్ అయ్యి బిజీగా చేస్తున్నారు, 2-3 సాంగ్స్ చేసి. నేను మాస్టర్ అవుతున్నా, కరెక్ట్ సాంగ్స్ పడలా, వెయిట్ చేసి కరెక్ట్ సాంగ్ పడిపోతే ఒకసారి ఆ కొరియోగ్రాఫర్ కలిసి నువ్వు పలానా కంపెనీకి వెళ్ళు, నేను వెళ్ళాను ఆ కంపెనీకి వెళ్తే ఇందులో డ్యాన్స్ సాంగ్స్, మీరు చేసే డ్యాన్స్ సాంగ్స్ ఏం లేవు మాస్టర్ అండి, మంచి డ్యాన్స్ సాంగ్స్ మీలాగా చేసేది ఏం లేదు,
మాంటే సాంగ్స్ ఉన్నాయి, అవి మీలాంటి డ్యాన్స్ చేసే కొరియోగ్రాఫర్స్ లేదు, ఏదో మామూలుగా తిరుగుతారు మామూలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తాను అని అన్నారు. నువ్వు వెళ్ళి మాంటే సాంగ్స్ అంటే వెళ్ళి కలువు అని అన్నారు. చాలా బాధ వేసిందండి. ఓకే, అది ఎలా ఉంటుందంటే నువ్వు దేనికి పనికిరావు, ఇలా మాంటే సాంగ్స్ చేసుకునేవాడు నువ్వు వెళ్ళు అన్నట్టే కదండి. లేదంటే అలాంటివి ఉన్నాయి, నేను వెళ్ళాను వద్దన్నారు, డ్యాన్స్ సాంగ్స్ లేవంటే మరి మీకెందుకు, మరి వెళ్తే కలిస్తే కలవండి, అలా అలా అది అనేది వేరే తీరు. డ్యాన్స్ సాంగ్స్ నువ్వు నీతో చేయించుకుని డ్యాన్స్ సాంగ్సే చేయించుకోవాలి. నీతో చేయించుకునే సాంగ్స్లో అన్నీ మాంటే సాంగ్స్, ఓబీ సాంగ్స్, అది ఎవరైనా చేస్తారు మామూలు వాళ్ళు అని అన్నారు. నువ్వు వెళ్ళి కలువు, నీకు సాంగ్ ఇస్తారు వాళ్ళు అని అన్నారు. సో అప్పటికి మీరు ఇంకా బిజీ కాలేదు? అప్పటికి ఇంకా బిజీ కాండి, అప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తానండి. అంటే ఆ కొరియోగ్రాఫర్ ఇప్పటికీ ఉన్నారా ఇండస్ట్రీలో? ఇప్పటికే ఉన్నానండి. ఓకే ఓకే, ఇప్పటికే ఉన్నాను. ఓకే ఓకే. మీరు ఇలా హర్ట్ అయింది. మీరు ఎలా ట్రీట్ చేస్తారు మీ తోటి కొరియోగ్రాఫర్స్ని ఇలాంటి విషయాలలో? ఇప్పుడు ఎప్పుడన్నా మీరు బిజీగా ఉండి వేరే కొరియోగ్రాఫర్ని సజెస్ట్ చేసిన సందర్భాలు? చేసామండి, అలా చాలా చేసాం. ఇంకోటి ఎవరన్నా కొరియోగ్రాఫర్ మా షూటింగ్ జరుగుతుంటే ఎవరైనా కొరియోగ్రాఫర్స్ వస్తారు కదండి, డైరెక్టర్స్ అంటే వాళ్ళు డైరెక్టర్ కలవడానికి చేయడానికి వస్తారు, ఏది ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళని ఎవరు రాని ఇట్లా కలవట్లేదంటే కనుక నేను అలా ఎన్నోసార్లు బయట నుంచొని పొద్దున్న సాయంత్రం వరకు నుంచొని వీడియో సాంగ్ చూపించాను, నేను చేసిన డెమో చూపించడానికి చాలా ఉన్నాయండి. అయితే అలాంటిది నేను దగ్గరికి వెళ్ళి మాస్టర్ బాగున్నారు మాస్టర్, మాస్టర్ అంటే ఆయన వెనకాల దాక్కొని ఉంటారు, ఈ మాస్టర్కి ఎందుకు డైరెక్ట్ కలుగుతారు, మాస్టర్ బాగున్నారని పిలిపించి డైరెక్టర్ గారికి ఇలాగా మాస్టర్ని ట్రై చేస్తున్నారని మీరు చూడండి, మీకు నచ్చితే ఇవ్వండి అలా చెప్తాం. ఫైనల్ వాళ్ళకి నచ్చితే ఇస్తారు, లేదంటే లేదండి. అలాగే నేను ఫస్ట్ ల్యాప్టాప్ డెమో చేసి చాలా కంపెనీలు చాలాసార్లు తిరిగామండి, చాలాసార్లు. మన దిల్ రాజు గారు కూడా అన్నారు, ఏది డీజే చేస్తానండి, చేస్తున్నప్పుడు హరీష్ గారితో అన్నారు, మాస్టర్ మీరు ఎప్పటి నుంచి, హరీష్ గారు అన్నారు మీరు ఎప్పటి నుంచి ట్రై చేస్తున్నారండి అని అంటే నేను చెప్పాను చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నానండి, ఇండస్ట్రీకి వచ్చానంటే దిల్ రాజు గారు నాకు తెలుసు ల్యాప్టాప్ పట్టుకొని మన ఆఫీస్కి చాలాసార్లు వచ్చారు శేఖర్ అవన్నీ అన్నారు. అంటే అప్పుడు ఇంకా నేను ప్రూవ్ చేసుకోలేదండి, వాళ్ళు ఇవ్వట్లేదు అంటానికి ప్రూవ్ చేసుకుంటే నువ్వు వస్తారు కదా అన్ని లక్షలు పెట్టి సాంగ్ చేసేటప్పుడు. అయితే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు దిల్ రాజు గారు చేసే ప్రతి బ్యానర్లో డెఫినెట్గా 2-3 సాంగ్స్ చేస్తున్నాను, అంటే మినిమం ఒకటైనా చేస్తాను ఈ మధ్యకాలం. అది చాలా హ్యాపీ అండి. అంటే చాలా కంపెనీల్లో వెళ్ళి కొన్ని షూటింగ్స్కి వెళ్తామండి, వెళ్ళి చేసి చూపిస్తాను, డైరెక్టర్ గారిని కలిస్తే అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ పక్కన మేనేజర్స్ కానీ ఉన్నాడమ్మా తర్వాత సార్ టెన్షన్లో ఉన్నారంటే అలా బయట వెయిట్ చేసేది. మళ్ళీ సాయంత్రం ప్యాకప్ అయిపోయిన టెన్షన్ వేరే టెన్షన్లో ఉన్నారని వెళ్ళిపోతారు, మళ్ళీ మరుసటి రోజు అలాగే రావటం, మళ్ళీ ఆఫీసులకి వెళ్ళటం దూరం అయిన అలా చాలా కాలం వెయిట్ చేసామండి. రాలేదు దేవుడి దగ్గర ఇప్పుడు ఆ కంపెనీలు అదే ప్రొడ్యూసర్స్ అదే డైరెక్టర్స్ అదే మీరు పిలిచేస్తుంటే అంటే ఆ కష్టానికి ఫలితం దక్కింది. అదే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇప్పుడు మీరు అడిగారు ఇందాక మీరు ఏమైనా మెసేజ్ ఇస్తారని, కష్టపడితే మాత్రం డెఫినెట్గా ఫలితం దక్కిద్దండి. కష్టపడితే ఏ రోజు రాదు అనేది ఉండదండి, కానీ కష్టంకి దానికి అర్థం ఉండాలండి. ఎలా పడితే కష్టపడండి, దాంట్లో ఒక ప్యాషన్ ఉండాలి, మీకు ఒక టేస్ట్ ఉండాలి, అన్నీ ఉంటే డెఫినెట్గా ఫలితం వస్తుందండి. మామూలుగా ఒక కొత్త కొరియోగ్రాఫర్స్కి కొత్తగా వచ్చే డాన్సర్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అంటే ఎలా వాళ్ళు డాన్స్ మాస్టర్ అవ్వాలంటే ఏంటి, ఎలాంటి హార్డ్ వర్క్ చేయాలి? అదే చెప్తానండి, వాళ్ళు మెయిన్ డిసప్పాయింట్ అవ్వద్దండి. ఎందుకంటే ఫస్ట్ ఎంత చేసినా కొంతకాలానికి ఇసుకెత్తి వెళ్ళిపోవాలనిపిస్తుందండి. అయితే కొరియోగ్రాఫర్స్ చెప్తున్నా, మీరు కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకున్నారంటే మీరు ఏదో ఒక టాలెంట్ ఉంది, టాలెంట్ లేకుండా ఉండదు. ఆ టాలెంట్ని అదొక్కటే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దాన్ని కూడా మీరు ముందుగా అనుకొని అప్డేట్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేయండి, ఇంకా చేయండి. దాని నుంచి ఇంకేదో కొత్తగా ఆలోచించండి. నాకు అవకాశాలు రావట్లేదని ఇంట్లోనే కూర్చొని బాధపడి చేయకుండా ఇంకా ప్రాక్టీస్ చేయకుండా నెక్స్ట్ ఇది చేయకుండా ఉంటే మీరు ముందుకు వెళ్ళలేరు. మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి, కంపెనీకి వెళ్ళి కలవండి. మీకు వచ్చిన సాంగ్స్ చిన్నవి అయినా నేను పెద్దగా చేస్తానని కూర్చోద్దు, చిన్నవి చేయండి. ఆ చిన్న దాంట్లో కూడా మీకు ఏదో కొత్తగా తెలుస్తుంది, దాని నుంచి మీకు ఏదైనా ఐడియా రావచ్చు. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తుంటే ఏదో ఒక రోజు ఏదో ఒకసారి ఏదో ఒక అసిస్టెంట్ డైరెక్టర్, అదే అసిస్టెంట్ డైరెక్టర్ ఒక సినిమా చేయొచ్చు. నువ్వు బాగా చేస్తే నీ టాలెంట్ చూసి గుర్తించవచ్చు. ఇప్పుడు పెద్ద డైరెక్టర్స్ వచ్చిన వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదండి, చిన్న సినిమాలు చేసి చిన్న డైరెక్టర్స్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద డైరెక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు కదా చాలామంది. అలా అవ్వచ్చు, నీకు వస్తుంది డెఫినెట్గా. అదే చెప్తాను. అందుకని ఇప్పుడు మాకు రాదేమో అని రిలాక్స్ అవ్వకుండా, రాదేమో అనుకుని ఊరెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నారు కదా, అది రూమ్లో ఉండి బాధపడేది ఎందుకు? ప్రాక్టీస్ చేయండి.
ప్రాక్టీస్ చేయండి, ఇంకా ప్రాక్టీస్ చేయండి, వెళ్ళండి కంపెనీకి వెళ్ళండి, డెఫినెట్గా వస్తుంది మీకు మంచి లైఫ్. నేను కొత్తగా చెప్పేది అదండి. ఇప్పుడు డిసప్పాయింట్ అయ్యి రిలాక్స్ అవ్వద్దు, ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా ఫలితం దక్కి. ఇప్పుడు కొత్త వాళ్ళు సపోజ్ కొత్త డైరెక్టర్స్ తమ సినిమాకి బడ్జెట్ లేకున్నా శేఖర్ మాస్టర్ తోటి కంపోజ్ చేయించాలంటే ఏంటి పరిస్థితి? బడ్జెట్ ఏమైనా తగ్గించుకొని శేఖర్ మాస్టర్ కాన్సెప్ట్ నచ్చిన కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తారా, మీరు డబ్బులకు ఇంపార్టెన్స్ ఇస్తారా, రెండింటికి ఇస్తారా? అంటే రెండు కావాలండి, కానీ ఏంటంటే ఒక్కసారి అడిగి చేశారంటే కుదరలేదండి. అదే డైరెక్ట్ ఒక 2-3 టైమ్స్ అడిగారు అనుకోండి, అంటే ఆయనకి నా మీద అంత నమ్మకం ఉంటుందండి. ఒక మనిషిని మనం నమ్మకం పెట్టుకున్నాక అంటే మన మీద ఎంత నమ్మకంతోనే చేస్తారు కాబట్టి తక్కువకైనా చెయ్యాలి అనిపిస్తుందండి. నమ్మకం పెట్టుకుని మన మీద నమ్మకంతో వచ్చారు కాబట్టి మీరే కావాలి చెయ్యాలి అని, అట్లాంటి వాళ్ళకి మంచి అంటే సాంగ్స్ కూడా ఎలా పడితే అలా చేయకుండా బాగా చేసి ఆలోచించి మంచి అవుట్పుట్ ఇచ్చి ఇస్తాను. అండ్ శేఖర్ మాస్టర్కి చాలా లౌక్యం చాలా ఎక్కువ, ఎక్కడ ఏం మాట్లాడాలో బాగా తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు. అయ్యో ఏం లేదండి, జనాలు అనుకుంటారు కానీ ప్రతి పాట వెన్న పూసినట్టుగా ఉంటుంది, బుట్టలో ఈజీగా పడేస్తాడు. నేను బుట్టలో పడేస్తానా? ఈ క్వాలిటీ ఎంతవరకు ఉపయోగపడుతుంది ఇండస్ట్రీలో? కాదండి, ఇప్పుడు చాలామంది అంటారు కొంతమందిని, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి వాళ్ళకి సాంగ్స్ వచ్చినాయి. మంచోళ్ళు కాబట్టి సాంగ్స్ ఎవరిస్తారండి? ఎంతమంది మంచోళ్ళు లేరు? మంచి ఉంటే సాంగ్స్ ఇచ్చేస్తారంటే అందరూ మంచోళ్ళు అయిపోతారు కదండి. కొంతమంది యాటిట్యూడ్ ఉన్న సాంగ్స్ ఎందుకు ఇస్తారండి? వాళ్ళు టాలెంట్ ఉంది, ఫైనల్గా వాళ్ళు చూసే సాంగ్ టాలెంటే, అంతేగాని మంచి అయితే సాంగ్ ఇవ్వటం, మంచి కాబట్టి సాంగ్ ఇవ్వటం అదేం ఎగ్జాక్ట్ అసలు నేనైతే నమ్మనండి. మరి ఇన్ని లక్షలు పెట్టి సాంగ్ చేస్తున్నారు, అది టాలెంట్ ఉంటేనే ఇస్తారు, లేదంటే ఎవరు. అంటే ఆ టాలెంట్ ఉన్నవాళ్ళు కొంతమంది మంచిగా ఉండొచ్చు, కొంతమంది యాటిట్యూడ్ చూపించేమో, ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన వాతావరణము అవి అయ్యి ఉండొచ్చు. ఫైనల్గా టాలెంటే వర్క్, ఫైనల్ టాలెంటే అండి. ఫైనల్ క్వశ్చన్, మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి? అంటే ఎక్కువ నేను అలాంటివి ఎప్పుడు ఫాలో అవ్వలేదండి, కానీ కష్టపడితే పైకి వస్తాం అనేది నేను కళ్ళారా చూశానండి. డెఫినెట్గా అదైతే నేను నమ్ముతానండి. ఎప్పుడు ఎందుకు నమ్ముతానంటే, నేను చేసే ఫస్ట్ సాంగ్ నేను ఎంత కష్టపడి చేస్తున్నానో ఇప్పుడు నాకు వచ్చే సాంగ్ నేను ఫస్ట్ సాంగ్ లాగే చేస్తానండి. ఓకే, అలా చేయకపోతే నేను ఉండను. అందుకే అదైతే నేను నమ్ముతానండి. ఎప్పటికైనా నేను ఎప్పటివరకైతే కష్టపడతానో అప్పటి వరకు నేను ఉంటాను. నేను ఎప్పుడైతే రిలాక్స్ అవుతానో నేను ఉండను. అదైతే నేను నమ్ముతానండి. ఓకే మాస్టర్, చాలా మీ వాల్యుబుల్ టైం, బిజీ స్కెడ్యూల్లో కూడా మీరు పిలవగానే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రభు మాస్టర్తో అండి యాక్షన్ జాక్సన్ మూవీ అండి. ప్రభు మాస్టర్ డైరెక్టర్, నేను 2 సాంగ్స్ చేసే దాంట్లో. దానికి అబ్రాడ్ వెళ్ళాం, ఆస్ట్రియా వెళ్ళినప్పుడు అజయ్ దేవగన్ సార్ మూమెంట్ చేస్తున్నారు, పక్కన సోనాక్షి చేస్తున్నారు. సోనాక్షి మూమెంట్ రావట్లా. మేము చెప్పి మా అసిస్టెంట్ చెప్తాం, ప్రాక్టీస్ చేస్తున్నారు. సరే టేక్ రెడీ అని టేక్ పెడుతున్నాం, టేక్ చేస్తున్నాం. ఈలోపు తన మూమెంట్ రాకపోతే మాస్టర్ వెళ్ళిపోయారు. మాస్టర్ టకటక వెళ్ళిపోయి అలా కాదు సోనాక్షి అని ఇలా చేసి చూపించారు. అండ్ నేను కంపోజ్ చేసిన మూమెంట్ నిజంగా ఆ టైం చాలా హ్యాపీ అండి. అసలు ఇంకా ఇప్పటికీ మర్చిపోలేను అది. ఎందుకంటే మాకు చెప్పాలంటే నాకు డ్యాన్స్ అని తెలియనప్పటి నుంచి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. అలాంటి ఆయన నుంచి సాంగ్ రావటమే గ్రేట్. అంటే నేను కంపోజ్ చేసిన నా మూమెంట్ ఆయన వెళ్ళి ఆమె చెప్పినప్పుడు నాకు ఇట్ ఈస్ నేను లైఫ్లో మర్చిపోలేను అది. ఓకే, అండ్ ఇది నాకు తెలిసి ఇది 2-3 ఇంటర్వ్యూలు చెప్పారు. ప్రభుదేవ్ గారిది 2-3 ఇంటర్వ్యూలు చెప్పారు మీరు. ఓకే, ఇదే చెప్పారు. అది తీసేస్తారా? అంటే మీరు అన్నారు కదా మంచి మూమెంట్ ఏంటి ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని. ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K, please. I dreamed
1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, iDream. Keep up the good work and continue to entertain.